దేశ జనాభాలో 20% ముస్లింలున్న నాయకులను లెక్క పెట్టుకుంటే ఒక 10 మంది ఉంటారు. ఎందుకు ముస్లిం సమాజం నుంచి పెద్ద నాయకులుగా ఎందుకు అమర్చవట్లేదు? దాంతోపాటు వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగానే ఎందుకు చూస్తున్నారు? వాళ్ళ యొక్క హక్కుల పరిరక్షణ కోసం పాటుపడుతున్నది ఎవరు? ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు. షుబ్లీ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం షుబ్లీ గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు? అబ్సల్యూట్లీ ఫైన్, థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు ఒకటి సార్, నా మనసులో ఏముందో నేను అదే అడిగేస్తాను. మేబీ అది పాజిటివ్నా నెగిటివ్నా నాకు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఏ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయో ఫారూక్ షుబ్లీ గారి మీద అదే ప్రశ్నని మీకు వేస్తాను. దానికి మీరు ఏ విధమైన కంప్లీట్లీ అలౌడ్. యు కెన్ గో అహెడ్. ఓకే సార్. ఫస్ట్ క్వశ్చన్, టీడీపీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? ఈ మెళ్ళో మటుకు ఏ కండువా కూడా పడదండి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు దానికి వెరీ సింపుల్ లాజిక్ ఒకటి ఉంది. నేను నారా చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి నాయకుడు గాను, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి నాయకుడు గాను, లేకపోతే కొణదల శ్రీ పవన్ కళ్యాణ్ గారు తయారు చేసినటువంటి నాయకుడు గాను నేను ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పి నేను అనుకోవట్లేదు. ఓకే. ఏదైతే సమాజాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నానో, నా ముస్లిం సోదరులు, నా హిందూ సోదరులు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, అంటే ప్రజలు నన్ను ఎస్టాబ్లిష్ చేయాలి. అప్పుడు నేను ప్రజలకి లాయల్గా ఉంటాను, అప్పుడు నేను ప్రజలకి సేవ చేయగలను. అంతేగాని ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ ఇంతమంది ఉండగా కానీ ప్రతి ఒక్కరు కూడాను దే ఆర్ లాయల్ టువర్డ్స్ ద లీడర్, నాట్ టువర్డ్స్ ద కమ్యూనిటీ. ఓకే. So that's what I strongly believe. So that's why I don't want to join any political party. I will be on a neutral platform. Definitely neutral platform అని చెప్పేసి నేను వేరే పార్టీకి సపోర్ట్ చేయాలంటే డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్. ఓకే. బట్ ఐ హ్యావ్ దట్ రైట్, ఆ కాన్స్టిట్యూషనల్ రైట్ నాకుంది. సో డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ ఎనీ ఆఫ్ ద పార్టీ. డెఫినెట్లీ. ఫారూక్ షుబ్లీ గారు మాట్లాడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేస్తాడు. వైఎస్ జగన్ అంటే ఎందుకంటే మీకు అంత కోపం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్ ఏం కాదు కదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడాను 2 కాళ్ళు, 2 చేతులు, 1 ముక్కు, 2 కళ్ళు, అన్ని నాకు ఎలా ఉందో ఆయన కూడా అలాగే ఉంది. మళ్ళా ఎందుకు మాట్లాడకూడదు? ఈ కాన్స్టిట్యూషన్ ఏదైతే రాజ్యాంగం ఉందో, ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు నాకు, అది ఆ హక్కుని బట్టి నేను ప్రశ్నిస్తున్నాను తప్పించి నేను ఎక్కడా కించపరచడం లేదు, నేను ఎక్కడా అగౌరవపరచడం లేదు. ఏదైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఉన్నాయో, మాన్యశ్రీ గౌరవనీయులైన మా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాం. ఇంకా దీనికి మించి నాకు తెలిసి నేను ఇచ్చినంత మర్యాద ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు కూడాను ఇంత గౌరవప్రదంగా ఎవరు కూడాను సంబోధించరు. ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎంత ప్యాకేజ్ వచ్చింది ఫారూక్ షుబ్లీకి టీడీపీ నుంచి? ఈ మొత్తం కబోర్డ్లన్నీ నిండిపోయి ఉన్నాయండి. కబోర్డ్లన్నీ నిండిపోయి ఉన్నాయంటారా? బాగా లోపల అన్ని దాచిపెట్టుకుని ఉన్నాం. మొత్తం పెద్ద ప్యాకేజ్ వచ్చింది. అందుకే ఫారూక్ షుబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, మినిస్టర్స్ ని ఎవరిని వదిలిపెట్టట్లేదు, మొత్తాన్ని టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎంత వచ్చింది కరెక్ట్ చెప్పేస్తే మంచి చేద్దామండి. వాళ్ళు ఎంత ఇచ్చారో దానికన్నా ఎక్కువ ఇమ్మని చెప్పండి, పోనీ వాళ్ళకి ఇమ్మని చెప్పండి. ఎవరిని? వైఎస్ఆర్సీపీనా? ఇవన్నీ ఏంటంటే జస్ట్ ట్రాష్ అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే కనుక ఒక మనిషి సబ్జెక్ట్ మాట్లాడతాడో, అంటే నేను ఎక్కడ కూడాను డీవియేట్ కాను. అల్హమ్దుల్లా, అది నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం. అదేంటంటే నేను పాయింట్ టు పాయింట్ అంతే. దానికన్నా ఎక్కువ మాట్లాడను, దానికన్నా తక్కువ మాట్లాడను. నేను ఒక రేడియస్ పెట్టుకుంటాను. ఆ రేడియస్లో ఉండి నా క్వశ్చన్ రేస్ చేస్తా, ఆ రేడియస్లో ఉండి నా క్వశ్చన్ ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తాను, అంతవరకే. అంతేగాని నోటికి వచ్చినట్టుగా ఏరా పోరా లేకపోతే సంథింగ్ లైక్ దట్ ఐ నెవర్ స్పీక్ దట్. నేను మాట్లాడితే కనుక నేను చేతిలో కాగితం పట్టుకుని మాట్లాడతాను. నేను మాట్లాడితే కనుక ఏదైతే ఆర్టీఐ ఉందో, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చినటువంటి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారం తీసుకొని మాట్లాడతాను. ఇది మీరు చెప్పారు, ఇది మీరు చేశారు, వాస్తవానికి జరుగుతుంది ఇది అని చెప్తాను. దానికి సమాధానం ఇవ్వలేక ఎప్పుడైతే నా స్ట్రైట్ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకపోతారో అప్పుడు ఏం చేస్తారంటే దొంగ తిరిగి మనిషి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నంలో భాగంగానే ప్యాకేజ్ స్టార్ అంటారు, లేకపోతే ప్యాకేజ్ తీసుకున్నా అంటారు, లేకపోతే ఇంకోటి లేదు అంటే వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా అది నేను అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వకుండా నన్ను నువ్వు ప్యాకేజ్ అది ఇది అని చెప్పి నా రేట్ పెంచే ప్రయత్నం మానేసి నేను అడుగుతున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే సరిపోయింది కదా. ఓకే.
బట్ నోబడీ విల్ గివ్ ద ఆన్సర్. జగన్మోహన్ రెడ్డి ఫారూక్ షుబ్లీని జైల్లో పెట్టించాడు. జైల్లో పెట్టించడంతో ఇంకా దాడి చేయటం ఎక్కువైపోయింది. ఎలక్షన్స్లో డ్యామేజ్ చేయబోతున్నారు. మైనారిటీ మొత్తాన్ని ఒకవైపు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపోజిట్గా పని చేయించడానికి రెడీ అయ్యాడు ఫారూక్ షుబ్లీ అని వైసీపీ చెప్తుంది. ఏమంటారు మీరు? సరే, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటేనండి, న్యాయం చాలా గొప్పదండి. ఎప్పుడైనా కానీ న్యాయ స్థాపన కోసం నేను పనిచేస్తాను. మీరు చూసుకుంటే కనుక కేవలం మా యొక్క రైట్స్ గురించి మాత్రమే కాకుండా ఎక్కడైనా కానీ అన్యాయంగా అక్రమంగా ఏదైనా కేసులు పెట్టినా, లేకపోతే అన్నెసరిగా ఎవరైనా ఆత్మహత్యలు చేసుకున్నా, లేకపోతే పోలీస్ జులుం ఎక్కువైపోయినా, లేకపోతే నాయకులు ఎక్కువగా జోర్ జబర్దస్తి చేసినా కానీ వాటి ప్రతి అంశంపై కూడా స్పందిస్తాను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. బట్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఫారూక్ షుబ్లీని మీరు ఎదుర్కోలేక పిరికి పంద చర్య అంటాను నేను. నేను లోపలికి వెళ్ళాను, నాకు మీరు లోపల పంపించారు, 307 కేసు పెట్టారు. నేను లోపలికి వెళ్ళినంత వరకు నాకు తెలియదు మీరు నాపై 307 పెడుతున్నారు అని చెప్పేసి. బట్ నేనేదో నేను పాజిటివ్ మూడ్లోనో, నేను ఎప్పుడు జీవితంలో నేను స్టేషన్ ఎక్కని వాడిని, నా జీవితంలో ఎప్పుడు నాపై ఎఫ్ఐఆర్ లేనటువంటి వ్యక్తిని, అలాంటిది నాపై డైరెక్ట్గా 307 పెట్టి తీసుకెళ్ళి నాపై కడప సెంట్రల్ జైల్లో వదిలేసిన తర్వాత అక్కడ ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు వదిలేసి లోపల హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వెళ్తూ మళ్ళీ తిరిగి వచ్చారు. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ తిరిగి లోపలికి వచ్చి నా రెండు చేతులు తీసుకొని కళ్ళకి పెట్టుకుని, దయచేసి మన్నించండి గురుగారు, ఇది మాకు పొలిటికల్గా జరిగింది తప్పించి మీరు చూస్తే మట్టుకు మీరు ఎక్కడ ఎంతో మర్యాదగా, ఎంతో సొఫిస్టికేటెడ్గా మీరు బిహేవ్ చేస్తున్నారు, కంప్లీట్గా ఆధ్యాత్మికంగా ఉన్నారు, మీ మాకు ఎక్కడ తగిలిద్దు అని చెప్పేసి మేము భయపడి అతని కళ్ళెమ్మట నీళ్ళు ఈ చేతులకి తాకిందండి. ఇది నేను చేసిన పాపం. ఈ ఏదైతే నా కళ్ళెమ్మట అయితే నీళ్ళేం రాలేదండి దేవుడి దేవల్ల, కానీ చేసినట్టు కాబట్టి ఇక్కడ నొప్పి పుట్టింది. ఇక్కడ ఎప్పుడైతే నొప్పి పుట్టిద్దో దాని యొక్క పర్యావసనము మీకు ఇహ పర రెండు లోకాల్లో కూడా దొరుకుతుంది. అది నేను చేసినా చేయకపోయినా. అల్లామా ఇక్బాల్ అని చెప్పేసి చాలా పెద్ద, అది మన సారే జహాं से अच्छा హిందూ సీతా హమారా ఒక బెస్ట్ పోయం, అది మన నేషనల్ సాంగ్ కూడాను. ఆయన ఒక మాట అంటాడు, దిల్ సే జో ఆహ్ నికల్తీ హై అసర్ రక్తీ హై పర్ నహీ మగర్ తాకతే పర్వాజ్ రక్తీ హై అని. అంటే మనసులో నుంచి వచ్చినటువంటి ఏదైతే బాధ ఉంటుందో దానికి రెక్కలు ఉండవు, కానీ అది 7వ ఆకాశాన్ని దాటి పైకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి. కాబట్టి ఆ బాధ ఏదైతే ఉందో ఆ బాధని నాకు చూపించారు. అవసరమే లేదు, నేను చేసిన తప్పేంటి అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ వచ్చి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. మేము ఇది చేసాం, మేము ఇది చేసాం, మేము ఇది చేసాం. మొత్తం అయిపోయిన తర్వాత మీరేం చేశారు నవాబ్ గారు, మీరేం చేశారు సాహిబ్ గారు అంటే నాకు క్వశ్చన్కి ఆన్సర్ దొరకలే నాకు. దాని తర్వాత నా యొక్క కాన్ఫిడెన్స్ ఏదైతే అధోపాతాళంలో ఉందో ఆ అధోపాతాళంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ 7వ ఆకాశానికి ఎక్స్పర్ట్ని. నేనేం తప్పు చేయలేదు కదా, 0.001% కూడా నేను తప్పు చేయలే. అంటే ఒక తప్పు జరుగుతుంటే ఆ తప్పుని ఇది తప్పు అని చెప్పడానికి వెళ్తే మీరు నా నోటికి భయపడి నా వాణికి మీరు ప్రతివాణి ఇవ్వలేక నన్ను తీసుకెళ్లి మీరు బంధించారు తప్పించి దానికి మించి నా తప్పేం లేదే సార్. ఒకటి అసలు వాళ్ళకి షుబ్లీ గారికి వాళ్ళకి ఫస్ట్ నుంచి అంటే పుట్టుకతోనే ప్రతి ఒక్కళ్ళు ప్రత్యర్థులుగా పుట్టరు. అసలు ఎక్కడ మొదలైంది ఇది? అసలు ఆ కేసుకు సంబంధించి మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాగా జైలుకి వెళ్తానని? లేదు సార్, యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ 2019 నేను గత ప్రభుత్వాన్ని నేను చాలాసార్లు నేను ఒక మాట అనేవాడిని, ఈ కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పేసి. గత ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మీరు ప్రశ్నించారు చాలా బ్రహ్మాండంగా. బట్ ద థింగ్ ఏంటంటే ఆ టైంలో నేను ఇంత ఎక్స్పోజర్ లేదండి నాకు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాం, తప్పేం లేదు. సో అప్పుడు ఫారూక్ షుబ్లీ అంటే జస్ట్ సోషల్ మీడియా అంతవరకు, జస్ట్ ఒక కన్సర్న్ పీపుల్ అంతవరకే ఉంది. బట్ నెమ్మదిగా మన మీడియా ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే మనం చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల కానీ ఎక్స్పోజర్ పెరిగింది. సో కాబట్టి ఇవాళ మీకు అది ఎక్కువగా కనిపించవచ్చు. బట్ అప్పుడు టీడీపీ హయాంలో కూడా మేము ప్రశ్నించిన వాళ్ళమే, ఏమి కూడా గమ్మున కూర్చున్న వాళ్ళమేం కాదు. ఆ రోజు మనం ఆ మాట అనేవాళ్ళు. కానీ 2019 ఎలక్షన్ జరిగి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అదేమిటంటే వాళ్ళ కళ్ళు కేవలం నెత్తికి మాత్రమే ఎక్కినాయి, వీళ్ళ కళ్ళు 7వ ఆకాశానికి ఎక్కినాయి అని చెప్పేసి. వీళ్ళ యొక్క అహంకార ధోరణి వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో దాదాపు 87 అట్రాసిటీస్
కేవలం ముస్లిం మైనారిటీస్పై. వెదర్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ అబ్దుల్ సలాం దగ్గర నుంచి తీసుకొని, మిస్బా దగ్గర నుంచి తీసుకొని, కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం మెర్రబాడు గ్రామం ఉదయం 12:23 17 ఆగస్టు 2020 హాజీ రాబీ, ఆయిషా మీరా లాంటి కేసెస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇవాళ వరకు సేమ్ ఇవాళ ఏదైతే ఏ రోజైతే మీరు నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారో ఇవాళకి 16 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి ఆయిషా మీరా హత్య జరిగి. ఇవాళకి కూడా ఎవరు హత్య చేశారో తెలియదు. సేమ్ అదే ఇష్యూ ఆ కడప జిల్లాలో జరిగినటువంటి హాజీరాబీ అంశంది కూడాను. ఎందుకని చెప్పేసి మీరు చెప్పారు, ఎందుకని చెప్పేసి మీరు దానిపై మీరు ఎవరు హత్య చేశారో తెలియచేయరు. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేరు. మీరు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే నోట్లో పళ్ళు రాలగొడతాను పోయే ఇక్కడ నుంచి అని చెప్పేసి బయటికి తెరవేసినటువంటి సంఘటనలు ఇటువంటి 1 కాదు 2 కాదు 3 కాదు. మా వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం అని చెప్పేసి బయటికి వెళ్తే అటు మీరు మా మంత్రాలయం కాన్స్టిట్యూన్సీలో ఒకరు, దాని తర్వాత నర్సరావుపేటలో ఒకళ్ళు మన ఇబ్రాహీం గారు అని చెప్పేసి ఇద్దరిని దిందహాడే అంటే పట్టపగలు మీరు హత్య చేసి చంపేస్తారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను క్వశ్చన్ చేయాలా లేదా? ఓకే, నేను క్వశ్చన్ చేయాలా లేదండి? అదే ఇది జరుగుతుంది తప్పు అని చెప్పేసి మీరు మంచి చేస్తే మంచి అని చెప్పేసి చెప్దామని చెప్పేసి టార్చ్లైట్ వేసి ఎతుకుతున్నాం. మీరు ఇంతకు ముందు సంఘటనలు జరగలేదా అంటే ఇంతకు ముందు ఇంత దారుణమైన సంఘటనలు జరగలేదు అంటున్నా నేను. ఇంతకు ముందు కూడా జరిగినాయి సంఘటనలు, కానీ దానికి యాజ్ ఇట్ ఈస్గా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించేవి. ఇవాళ స్పందన ఎక్కడ ఉంది? మీరు అందరూ కూడా ఉత్సవ విగ్రహాల్లో తయారై కూర్చున్నారు. మీరు ఆయా సామాజిక వర్గాలకి చెందినటువంటి నాయకులు, ఆయా సామాజిక వర్గాలకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లేకపోతే డిప్యూటీ సీఎంలు మీరు ఏం చేయడానికి కూర్చొని లిటరల్గా చెప్పాలంటే గాడిద పళ్ళు ఉన్నటువంటి అవి తోమడానికి మాత్రం ఇంకా దేనికి పనికిరారు. ఓకే, అక్కడి నుంచి మొదలైంది. జైలు ఎలా ఉంది సార్? లోపల ఎన్ని రోజులు ఉన్నారు? ఎలా ఉంది? 4 nights 5 days అండి. ఓకే, ఎలా అనిపించింది మీరు ఆ టైంలో? 4 days మైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? లేదండి, నిజంగా ఏదైతే ఒక ప్లేస్ నేను వదిలేశాను పని చేయటానికి, ఇక్కడ కూడాను పనిచేసి ఉండాల్సింది అని చెప్పేసి ఒక ఫీలింగ్ మిగిలిపోయేది. ఆ ఫీలింగ్ కూడాను దేవుడి వల్ల నెగిటివ్, మనం నెగిటివ్ నుంచి కూడాను పాజిటివ్ తీసుకునే మనుషులు అండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కడప సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అక్కడ ఎంతో మంది అమాయకులు పాపం వాళ్ళ దగ్గర 10,000, 15,000, 20,000, 25,000 ఇలా లేక అనేక మంది అక్కడ జైళ్లలో మగ్గిపోతున్నటువంటి వారు. అదే విధంగా అక్కడ ఇంకా ఏమంటారు ఈ రంజాన్ లో, ఎందుకంటే కడప సెంట్రల్ జైలు కాబట్టి అటు రాయలసీమ ప్రాంతం వాళ్ళు, రాయలసీమలో కంపారిటివ్లా కోస్టల్ ఆంధ్ర కన్నా కంపారిటివ్లీ ముస్లిమ్స్ ఎక్కువ. అక్కడ కాస్త ముస్లిం ఖైదీలు కూడాను ఆ కడప సెంట్రల్ జైల్లో ఎక్కువ ఉన్నారు. ఆ రంజాన్ నెలలో వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సెహరీ మరియు ఇఫ్తారీకి కావాల్సినటువంటి అంశాలు, ఇలాగ అనేకమైనటువంటి విషయాలు నా దృష్టికి వచ్చినాయి. నేను బయటకు వచ్చిన తర్వాత వాటన్నింటినీ కూడా టేకప్ చేసి వాటన్నింటినీ కూడాను లాస్ట్ 2 years నుంచి ఆ పని కూడా చేయడం జరుగుతుంది. ఓకే, ఫారూక్ షిబ్లీ గారు చూసుకుంటే సోషల్ మీడియాలో ఒక అనర్గళంగా ఉర్దూలో కాదు తెలుగులో ఒక బ్రాహ్మణులాగా మాట్లాడగలుగుతాడు. అసలు అందరికీ ఒక డౌట్ ఉంది, ఫారూక్ షిబ్లీ నేపథ్యం ఏంటి, ఏం చదువుకున్నాడు, తల్లిదండ్రులు ఎవరు, ఎలా ఏంటనేది ఒకసారి తెలుసుకోవాలని మీరు చెప్పొచ్చు కదా మాకు. సమాజం నేర్పించిందండి. నేను చదువుకుంది పెద్ద చదువేం కాదు, నేను జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఒక డిగ్రీ కంప్లీట్ చేశాను. అంతకు మించి నేను పెద్ద చదువులు అయితే ఏం చదవలేదు, కానీ సొసైటీని చదివానండి. ఏదైతే తప్పులు ఉన్నాయో, ఏదైతే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిపై స్పందిస్తూ మాత్రమే జరిగింది. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను తెలుగు మీడియం అండి, 10th class వరకు నాది తెలుగు మీడియం. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఉర్దూ ఉండేది, బట్ నాదైతే తెలుగు మీడియం నాది. బట్ ఒకటైతే మీకు చెప్పగలనండి, చాలా మందికి జనరల్ గా చికెన్ బిర్యానీ అంటే మక్కువ ఉంటుంది, అంటే కడుపు నిండా తింటారు. నేను తెలుగులో మాట్లాడితే నాకు కడుపు నిండిద్దండి. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ భాష ప్రభావం అలాంటిది. అది నేను ఉర్దూలో ఎంత స్పష్టంగా ఎంత ఇదిగా మాట్లాడుకున్నా కానీ ఆ తెలుగులో మాట్లాడుకుంటే ఏంటంటే ఆ రకమైనటువంటి మా ఓన్నెస్ అనేది వచ్చేది. నా భాష ఇది, నేను ఇక్కడ వాడిని అన్న ఒక ప్రౌడ్ ఫీల్ అనేది ఆ భాషలో ఉంది. ఓకే సార్, ఇంకొకటి అసలు ఫారూక్ షిబ్లీ గారు మాట్లాడితే వెరైటీగా ఉంటుంది. బీజేపీ అంటే కూడా ఆయనకి పడదు. పోనీ బీజేపీని ఆయన అపోజ్ చేస్తున్నారంటే అటు పక్కనే అసదుద్దీన్ ఓవైసీని కూడా ఏంటి అసలు మీకు ఎవరంటే ఎందుకు మీరు బీజేపీ అంటే దాంతోపాటు ఏదైతే ఎంఐఎంని మీరు అపోజ్ చేస్తారు? ఎందుకంటే ముస్లిం సమాజం మొత్తం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ మాకు దేవుళ్ళు అంటారు, ఆయన ఏం చెప్తే ఇటెళ్ళి పరిగెత్తు ఇలా వెళ్ళంటే
కొన్ని ఏం ఆలోచించకుండా పరిగెత్తి అంత అంత ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళని. నా పేరు ఫారూక్ షిబ్లీ అండి. ఫారూక్ మీన్స్ ఎ పర్సన్ హూ విల్ డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. ఓకే, తప్పు ఒప్పు మధ్యలో ఆ డిఫరెన్షియేట్ చేసి చూపించేవాడు పేరే ఫారూక్. ఓకే, కాబట్టి నాకు తెలిసి ఆ పేరులో ఉన్నటువంటి ఏదైతే ఆ పవర్ ఉందో అది మనలో వచ్చిందేమో. నాకైతే నా కంటికి అది మీది తినాలి నాది తినాలి అనేది నాకు నచ్చవు. ఓకే, అది మన మైండ్లోనే లేవు. దాన్ని కంట్రోల్ ఆల్ డిలీట్ చేసి మా నాన్న మా తల్లిదండ్రులు ఎప్పుడో దాన్ని పోగొట్టి చేశారు. తప్పు ఎవరు చేసినా తప్పే. తప్పు నా కొడుకు చేసినా, నా అన్నదమ్ములు చేసినా, ఎవరు చేసినా కానీ తప్పు తప్పే. ఇప్పుడు ఈరోజు మీరు ఇక్కడ చూడాల్సింది, మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ అంటున్నాం. మరి అలాంటప్పుడు నా మతం వాడు చేస్తే అది ఒప్పేలాగైపోతుంది, అవతల మతం వాడు చేస్తే అది తప్పేలాగైపోతుంది. అలా ఉండదు కదా. సో యాక్చువల్గా ఏంటంటే ఈ సెక్యులరిజానికి మీనింగ్ చేంజ్ చేసి పెట్టేశారు. సెక్యులరిజం అంటే ఏంటి అనేది ఈరోజు ఎలా అయిపోయిందంటే, నా ఆచార ఆహార వ్యవహారాలు నా ఏదైతే ఉన్నాయో మీరు టోపీ పెట్టుకొని మీరు షేర్వాణి ధరించి వస్తే మీరు సెక్యులర్. నేను నమ్మనండి దాన్ని. నేనేమంటాను, నేను ఇలా ఉన్నాను కదా, నేను మీకు టోపీ పెట్టను, నేను మీకు షేర్వాణి కూడా ఇవ్వను. మీ బొట్టు మీరు పెట్టుకోండి, మీ జంజం మీరు వేసుకోండి, మీ ఏదైతే మీ వస్త్రధారణ ఉందో దాన్ని మీరు పాటించండి. నా ఆచార వ్యవహారం ఏదో నేను దీన్ని పాటిస్తాను. మీరు నన్ను గౌరవించండి, నేను మిమ్మల్ని గౌరవిస్తాను. అది సెక్యులరిజం. ఓకే, అంతేగాని నాకు వచ్చేసి మీరు బొట్టు పెడితే ఎందుకు పెట్టించుకోవాలి బొట్టు, మీరు టోపీ ఎందుకు ధరించాలి? ఇదంతా ఏంటంటే ఓవర్ యాక్టింగ్స్ అండి. ఇవన్నీ ఏంటంటే దాన్ని సమాజంలో ఏంటంటే ఒక రకంగా ఆ రాజకీయ లబ్ధి కోసం చేసేటటువంటి పనులు. ఇవన్నీ నేను ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే నాకు అది తప్పు అనిపిస్తుంది. నేను మాట్లాడే మాటలకి, నేను చేసే దీనికి అనేకమైనటువంటి వాళ్ళు ఎస్ మీరు మాట్లాడుతున్నది కరెక్ట్ అండి, మీరు లేట్ అయినా కానీ ఖచ్చితంగా ఇది సమాజంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అని అనేక మంది నన్ను వెన్నుతట్టి భుజం తట్టి ముందుకు ప్రోత్సహించిన వాళ్ళే. ఓకే, మీరే చెప్పారు దగ్గరగా 67 మందిని చంపేస్తే దిక్కులేదు మాట్లాడేవాళ్ళు మైనారిటీలు అని అన్నారు. అంటే మీరు పెద్ద ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ గవర్నమెంట్ మీద మీరు తిరుగుబాటు చేశారు, ఎప్పుడైనా కానీ ఏమైనా చేస్తారు, నన్ను ఇలా ఏదైనా జరుగుతుంది అని మీకు భయం లేదా? ఒకేసారి చావు, ఒకేసారి ప్రాణం అండి. చావుని భయపడితే ఇంకేముంటుంది సార్ చెప్పండి. ఎందుకంటే బెదిరింపులేనా, బెదిరించడమా లేకపోతే ఇండైరెక్ట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ గా కూడా బెదిరించడం అన్ని జరిగినాయి. అంటే నేను చాలా భయపడతాను సార్, నేను చాలా భయపడతాను. నాకు చాలా భయం అనేది ఉంది దేవుడు అంటే భయం మనసులో. ఆ లోపల మనసులో ఏంటంటే ఒకే భయం అనేది ఇమిడగలదు. ఒక భయం మాత్రమే లోపల ఇన్సెట్ అవుతుంది. ఒకేసారి 2 భయాలు అనేవి ఇన్సెట్ కావు. నా మనసులో దేవుడి భయం చాలా ఎక్కువగా ఉంది. తప్పు చేయకూడదు, తప్పు మాట్లాడకూడదు, అట్లీస్ట్ మీతో మాట్లాడుతున్నా మీ మనసు నొప్పించకూడదు. దీనికన్నా ఇంకా గొప్ప నాకు తెలియదు. సో దీస్ ఆర్ ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో దాన్ని నేను ఫాలో అవుతాను. నాకు ఆల్రెడీ భయం ఉంది, కాకపోతే ఆ దేవుడిది ఉంది. అక్కడ తీసుకొచ్చి ఇంకోళ్ళది ఎవరిదో భయం మీరు ఇన్సర్ట్ చేస్తానంటే అక్కడ అవకాశం లేదు. అక్కడ చాలా ప్రయత్నాలు చేసుకున్నారు, బట్ అది సహజమే కదా సార్. అది ఇలాంటి ప్రభుత్వంలో జరగకుండా ఎందుకు ఉంటాయి చెప్పండి? ఖచ్చితంగా జరుగుతాయి. కాకపోతే మనకి ఇవన్నీ కూడాను ఇదేం లేదు. బట్ నా ప్రికాషన్స్, నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు నేను తీసుకుని నేను ముందుకు వెళ్తాను అంతే. ఓకే, 2024 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముస్లిం సమాజానికి ఏం చెప్పబోతున్నారు? చాలా ఓట్లు అంటే వాళ్ళని ఓటు బ్యాంక్గానే చూస్తున్నారు. ఇక్కడ విజయవాడలో కూడా చాలా మైనారిటీకి సంబంధించిన చాలా ఓట్లు ఉన్నాయి. మీరేం చెప్పబోతున్నారు? మీ పయనం ఎటు? అంటే వాళ్ళని ఎలాంటి వ్యక్తులకు ఓటు చేయమని మీరు చెప్పగలుగుతారు? చూడండి, ఒకటి చెప్తాను సార్ నేను మీకు. కేవలం నా థింకింగ్ ఎలా ఉంటుందంటే, కేవలం మైనారిటీ అని చెప్పి మాత్రమే నేను మాట్లాడను. కాకపోతే నేను ఆ సామాజిక వర్గం నుంచి ఉన్నాను కాబట్టి నాపై ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల సాధన కోసం నాపై కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి నేను వాటిని అడ్రస్ చేయాలి, మైనారిటీ హక్కుల పరిరక్షణ. బట్ ప్రత్యేకంగా మేము కోరుకునేది ఏంటంటే, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, రాష్ట్రం దినదినాభివృద్ధి వైపుకు పయనించాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడాను సస్యశ్యామలంగా ఉంటాం, అందరూ హ్యాపీగా ఉంటాం. అందులోనే మేము మైనారిటీలు కూడా ఉంటాం. అంతేగాని ప్రత్యేకంగా మైనారిటీలు అన్న పదం నేను అక్కడ యూజ్ చేయను. నంబర్ 1. నంబర్ 2, ఇవాళ ఏదైతే రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా పరమైనటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో వాటిని ఈరోజు మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఎస్పెషల్లీ మీరు రాజకీయ రంగంలో మీరు ఆంధ్ర రాష్ట్రంలో చాలామంది ఏమంటారంటే ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల జనాభా చాలా తక్కువ అని. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ పర్సెప్షన్. బట్ వేరే వెన్ కంపేర్ టు మీరు చూస్తే కనుక మీరు దాదాపు 75 నియోజకవర్గాలు 20,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు 75 నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 30 నియోజకవర్గాలు ఎలాంటివి ఉన్నాయంటే 50,000 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉన్నాయి. అందరికన్నా హైయెస్ట్ నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గం. 1,24,000 ఓట్లు కేవలం ఒక కర్నూలు నియోజకవర్గంలోనే ముస్లింలు అక్కడ ఉన్నారు. దాని తర్వాత మీకు రాయచోటి ఉంది, దాని తర్వాత మీకు నంద్యాల ఉంది, కడప ఉంది. కడప సెకండ్ ప్లేస్ వచ్చింది, దాని తర్వాత ఈ రెండు వస్తాయి. దాని తర్వాత మీకు నెల్లూరు ఉంది, అనంతపూర్ ఉంది, కదిరి ఉంది. ఈ రకంగా చూసుకుంటూ పోతే కనుక ఈ లిస్ట్ మీకు ఆల్మోస్ట్ టాప్ 30 కాన్స్టిట్యున్సీస్లో 50,000 కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. మీకు అక్కడ హైదరాబాద్కి, తెలంగాణకి, ఇక్కడ ఆంధ్రాకి కంపేర్ చేసుకుంటే అక్కడ ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే హైదరాబాద్ అన్న ఒక ప్రాంతంలో కన్సాలిడేట్ అయ్యి ఉన్నాయి ఓట్లు ముస్లిమ్స్వి. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే డిఫరెంట్ ప్రాంతాల్లో స్ప్లిట్ అయ్యి ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఆ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గింది. బట్ జనాభా అయితే ఉంది. బట్ కాకపోతే ఏంటంటే అలా హైదరాబాద్ లాగా ఒకే చోట లేవు. కాబట్టి మనకి ఇక్కడ ఏంటంటే ఇది అర్థం కావట్లేదు. రెండోది ఏంటంటే అక్కడలాగా మనకి వేరే రాష్ట్రాల్లాగా ఇక్కడ మనకి ఏంటంటారు మత సామరస్యం చాలా ఎక్కువ. ఏదైతే సహనం ఉందో ఒక మతస్థుడిని వేరే మతస్థుడు ఏదైతే సహనంగా అతను రిసీవ్ చేసుకునే మెంటాలిటీ కానివ్వండి, ఇదంతా కూడాను మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ. కాబట్టి మనం ఎప్పుడు కూడాను కోరుకునేది ఏంటంటే మనకి ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగపరంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా రావాల్సినటువంటి హక్కులను మేము సంపాదించాం. ఒక 3 వర్డ్స్ చెప్తాను. ఆ 3 వర్డ్స్లో మీరు ఏం చూజ్ చేసుకుంటారు? అల్లాహు అక్బర్, జై శ్రీరామ్, జై హింద్. ఈ 3లో మీకు ఇష్టమైన వర్డ్ ఏంటి? 3 చెప్పాల్సి వచ్చి 3 చెప్పగలుగుతారా? ఏది చెప్పడానికి మీకు చాలా ఇష్టం? నేను జై హిందీ మాత్రమే నేను చూస్ చేసుకుంటానండి. నేను యాజ్ ఏ ఇండియన్ ముస్లిం, నేను ఫస్ట్ ఇండియన్ని, దాని తర్వాత ముస్లింని, దాని తర్వాత నేను ఇండియన్ ముస్లింని. మేము బయటకు వచ్చినప్పుడు మాత్రమే మేము ఇండియన్. లోపలికి వెళ్ళిన తర్వాత నీ యొక్క మతాన్ని నువ్వు ఆరాధించుకో, అందులో డౌట్ లేదు. కానీ నువ్వు బయటకు వచ్చిన తర్వాత మట్టుకు నువ్వు ఒక భారతీయుడిగా ఉండు. జై హింద్ అని చెప్పేసి నువ్వు చెప్పు, అంతవరకే. కానీ నువ్వు జై శ్రీరాము అవసరం లేదు, అట్ ద సేమ్ టైం అల్లాహు అక్బరు అవసరం లేదు. దీనికన్నా బెస్ట్ ఏంటంటే జై హింద్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. సార్, పాలస్తీన్ ఇజ్రాయెల్ ఇష్యూని చాలామంది ముస్లిం మత పెద్దలు కానీ మిగతా వాళ్ళు కూడా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అంతకుముందు పాలస్తీన్ ఎంత ఉండేది, అలా అంతంత అయిపోయి ఇంత అయిపోయింది, ఇజ్రాయెల్ మొత్తం కలిపేసుకుందని వాళ్ళు మాట్లాడుతున్నారు. కరెక్ట్గా దాని గురించి ఫారూక్ షుబ్లీ ఏం చెప్పబోతున్నారు? ఆ ఇష్యూస్ మీద మీ స్పందన ఏంటి? సో చూడండి సార్, అది మీరు చాలా పెద్ద హిస్టారికల్ ఇష్యూని మీరు లేవదీశారు. అది ఎంత పెద్ద అంటే అది దాదాపు దానికి 5,700 చిల్లర సంవత్సరాలు, దాదాపు 5,800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి అంశాన్ని మీరు లేవదీశారు. దాన్ని నేను చాలా సింపుల్గా క్లుప్తంగా చెప్పాలంటే కనుక నా దేశం వరకు నేను మాట్లాడుకుని దాన్ని ఇష్యూని పక్కన పెట్టేస్తాను. సింపుల్గా చెప్పాలంటే కనుక గాంధీజీ ఏమన్నారు, పలస్తీన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ గురించి గాంధీజీ ఏమన్నారు, దాని తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి తీసుకొని ఇవాల్టి వరకు భారతదేశం యొక్క స్టాండ్ పలస్తీన్తో ఉందా లేకపోతే ఇజ్రాయెల్తో ఉందా? వెరీ సింపుల్ ఆన్సర్, దట్ ఈస్ వీఆర్ విత్ పలస్తీన్. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈరోజు అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే హింస ఉందో, అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే వార్ ఉందో, సింపుల్గా నేను దాన్ని వర్ణించాలంటే కనుక అది మతపరమైనదో లేకపోతే ఇంకోటో కాదండి. వారి యొక్క స్వాతంత్ర ఏదైతే మాకు ఇక్కడ స్వాతంత్ర సమరం ఎలాగైతే జరిగిందో అలాంటి స్వాతంత్ర సమరమే వాళ్ళు అక్కడ చేస్తున్నారు. మీరు 1948 కన్నా ముందు ఇజ్రాయిల్ అనేది ఈ ప్రపంచ పటంలో ఎక్కడైనా ఉందా? లేదు. అసలు ఇజ్రాయిల్ అన్న కంట్రీకి అసలు ఇదే లేదు అసలు. బట్ మీరు ఆల్ ఆఫ్ సడన్గా ఇజ్రాయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఓటోమన్ ఎంపైర్ ఎండ్ అయిపోయిన తర్వాత ఆ ఓటోమన్ ఎంపైర్ సామ్రాజ్యం ఆధీనంలో ఉండేది అది ఫస్ట్ మీకు పలస్తీను. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అది షిఫ్ట్ అయ్యి ప్యారిస్ దీంట్లో చేతిలోకి వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ప్రపోజల్ పెట్టి థర్డ్ వరల్డ్ వార్ టైంలో అప్పుడు వీళ్ళకి ఇజ్రాయిల్ అనేది కేటాయించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఇది కంటిన్యూగా ఇది వార్ అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నా ఇంట్లో వేరే వాళ్ళు చొరబడి
నెమ్మదిగా మొత్తం ఇంటిని ఆక్రమించుకొని ఒక బెడ్రూమ్లో నన్ను తోసేసి ఇది ఇంతవరకే అని ఇంకా నన్ను బెడ్రూమ్లో కూడా నన్ను సుఖంగా జీవించకపోతే ఎంత దౌర్జన్యమో అటువంటి దౌర్జన్యమే ఇజ్రాయెల్ పలస్తీన్పై చేస్తుంది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఫారూక్ షిబ్లీ చాలా తెలివైన వాడు. అందుకే అయ్యప్ప స్వాములకి మీ మీద పెద్ద కాంట్రవర్సీ అది. మీ మతస్థుల నుంచే, మైనార్టీల నుంచే మొత్తం ఒక్కసారి అక్బరుద్దీన్ ఓవైసీ రాంగ్ అని చెప్తాడు, దాంతోపాటు అసదుద్దీన్ రాంగ్ అని చెప్తాడు, మిగతా వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ రాంగ్ అని చెప్తారు. మొత్తం ఏదైతే మతాన్ని గౌరవించాలి అని ఏదైతే బుక్లో చదివిన ఫారూక్ షిబ్లీ గారు వెళ్ళిపోయి పరాయి మతస్థుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భోజనాలు పెడతారు, వాళ్ళతో ములాఖాతులు చేస్తారు, వాళ్ళని ప్రేమతోగా ఉంటారు. ఏంటి వీళ్ళందరినీ తోసేసి నెంబర్ 1 ముందుకెళ్ళిపోయేలా ఫారూక్ షిబ్లీ గారు దీని వెనక రాజకీయంగా ఏదో ఉంది అని అంటారు. నిజమేనంటారు అసలు? చూడండి, చూసే కళ్ళు పచ్చకామెల్లో వచ్చినాడికి లోకమంతా పచ్చ కనిపిస్తుంది. అలా కాకుండా ఒక మంచి మనసుతో చూస్తే దాంట్లో మీకు మంచి కనిపిస్తుంది. చూసేవాడు పచ్చకామెలు వచ్చి చూస్తే కనుక దాన్ని నేనేం చేయలేను, అతనికి నేను సజెషన్ ఇవ్వగలను, మీరు వెళ్ళి మీ యొక్క వ్యాధికి మీరు మందు ఏంటో మీరు కనుక్కోండి అని చెప్పేసి. బట్ ఇక్కడ మేము చేస్తుంది సిన్సియర్గా ఫ్రమ్ లాస్ట్ 10 years వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఇట్. లాస్ట్ 10 yearsలో నేను అనుభవించినటువంటి రాజకీయ పదవి ఏది? నా సూటి క్వశ్చన్. అంటే భవిష్యత్తులో ఉందేమో. భవిష్యత్తులో చూడండి సార్, చూడండి భవిష్యత్తు ఏం జరుగుతుంది అనేది ఎవరు చెప్పలేను. ఎస్, నేను డెఫినెట్లీ ఐ వెల్కమ్. నేను రాజకీయంగా ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకు మనం ఇంతగా ఆలోచించేవాళ్ళం, ఇంత చేసేవాళ్ళం, రాజకీయంగా వస్తుందంటే దాంట్లో ఇదేంటి? దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ జెలస్ పీపుల్ స్పీక్ సో మెనీ థింగ్. ఇక్కడ నేను నమ్మే సిద్ధాంతం ఒకటేనండి, మానవత్వం. నేను నమ్మే సిద్ధాంతం కాదు. ఏ ధర్మాన్ని అయితే నేను పాటిస్తున్నానో, ఏ మతాన్ని అయితే నేను అనుసరిస్తున్నానో అది నాకు నేర్పిస్తున్నటువంటి పాఠమే అది. ఓకే, మానవత్వాన్ని నేర్పిస్తుంది. ఓకే, మనిషిని మనిషిగా చూడు అని చెప్పి నేర్పిస్తుంది. నీ పొరుగువాడు ఆకలిగా బతుకుతుంటే కనుక నువ్వు ముస్లింవి కావు అని చెప్పేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి ఉపమానం అది. మరి అలాంటప్పుడు అసలు మీకు ఇక్కడ మీ పొరుగింటి ముస్లిం అన్నాడా? అనలేదే, మీ పొరుగింటి వారు అన్నారు. మీరు మానవత్వం గురించి అక్కడ బోధించడం జరిగింది తప్పించి ముస్లిం అన్న పదాన్ని ఎక్కడ కూడా ఉపయోగించడం జరిగింది. అంతెందుకు సార్, వాళ్ళ ఖురాన్ ఉంది, దివ్య గ్రంథం ఏదైతే ఖురాన్ ఉందో, ఖురాన్ అనేది మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అదేంటంటే హుదల్లిన్ నాస్ అంటుంది. హుదల్లిన్ నాస్ అంటే సర్వ మానవాళి కోసం పంపించబడినటువంటి గ్రంథం అని చెప్పేసి. అదేవిధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వమా అర్సల్నాక ఇల్లా రహమతుల్ లిల్ ఆలమీన్ అంటుంది. అంటే యావత్తు మానవాళి కోసం కరుణామయుడుగా ఆయన్ని పంపించడం జరిగింది అని చెప్పి. అంతేగాని ఎక్కడకున్నానో హుదల్లిల్ ముస్లిమీన్ అంటే ముస్లింల కోసం పంపించబడినటువంటి గ్రంథం అని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. అదేవిధంగా కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం ముస్లింల కోసం పంపించారు అని చెప్పేసి ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో మనం చేసే పని ఏదైతే ఉందో అది హ్యుమానిటీ, ఏదైతే ధర్మాన్ని నేను పాటిస్తున్నానో ఆ ధర్మమే నాకు చెప్తుంది. మీరు పని చేస్తే, మీరు మాట్లాడితే, మీరు నోరు విప్పితే, మీరు యావత్తు సమాజం కోసం మీరు మాట్లాడాలి. యావత్తు ముస్లిం సమాజం కోసం మాత్రమే కాదు, మీరు ఏదైతే మానవత దృక్పథంతో మీరు ప్రతి ఒక్క మీ అడుగు కూడా ఉండాలి అని చెప్పేసి. ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి పేరుతో మీరు ఒక సంస్థని ఏర్పాటు చేశారు. దాని గురించి హక్కుల కోసం ఫైట్ చేస్తున్నారు. ఇలాగే వచ్చారు సార్ కొన్ని సంవత్సరాల క్రితం, ఏదైతే ఓల్డ్ సిటీ మనం మొత్తం ఒకటి అని చెప్పి వచ్చారు, ఓవైసీ ఫ్యామిలీ వచ్చారు. బట్ ఇన్ని సంవత్సరాలైంది, అక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు కూడా డెవలప్మెంట్ చూస్తే ఏమీ ఉండదు. బట్ వాళ్ళకి కావాల్సిన 7-8 సీట్లు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప ఇప్పటి వరకు మిగతా ఔటర్ రింగ్ రోడ్స్ అవ్వచ్చు, మిగతా ఈ కొత్త సిటీలో అన్నీ జరుగుతాయి, కానీ ఓల్డ్ సిటీ మాత్రం అలాగే ఉంది. అంటే ఇక్కడ మీరు అవ్వచ్చు, అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళు ఎవరైనా కానీ ముస్లింకి ఏదో మాయమాటలు చెప్పి నమ్మశక్యంగా ఉంచుకొని వాళ్ళని ఎప్పుడూ అలాగే ఉంచుతారు అనే ఒక వాదన ఉంది సార్. దీన్ని ఏమంటారు? అంటే తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉంది, చాలా ఉన్నాయి, బట్ ఓల్డ్ సిటీ ఇప్పుడు వెళ్ళి చూసినా కానీ అలాగే ఉంటుంది. దీనిలో ఎందుకు ముందుకెళ్ళట్లేదు? అక్కడ వాళ్ళకి అన్ని అభివృద్ధిగా అవసరం లేదా? చూసే కళ్ళను బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. నేను వాళ్ళ యొక్క ఏదైతే పొలిటికల్
స్ట్రాటజీ ఉందో దాన్ని నేను వ్యతిరేకిస్తాను. బట్ వెరాజ్ మీరు చూసుకుంటే కనుక ఎస్పెషల్లీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎడ్యుకేషన్పై బాగా కాన్సన్ట్రేట్ చేస్తాడు ఆయన. ఎడ్యుకేషన్ వైజ్గా స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ ఇలాగా అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. బట్ వాళ్ళపై ఉన్నటువంటి ఇదేమిటంటే ఫ్రీగా ఎవరికి ఇవ్వరు, లేకపోతే వాళ్ళకి పడేవాళ్ళు పడని వాళ్ళు ఈక్వల్గా ఉంటారు. రాజకీయాలు అన్న తర్వాత ఇదంతా సర్వసాధారణమే. కానీ ఇక్కడ మెయిన్గా ఉన్నటువంటి అంశం ఏమిటంటే ఒక రకమైనటువంటి వివక్షపూరితమైనటువంటి ఒక చూపు ప్రభుత్వాలు ఏదైతే ప్రభుత్వాలు మారినా కానీ ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా అది కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం అది అస్దీన్ ఓవైసీయో లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీయో లేకపోతే ఇంకోళ్ళ మీద డిపెండ్ అవుతుందా లేకపోతే మా మీద డిపెండ్ అవుతుందా అంటే నో అండి. దీంతో పాటు ఏంటంటే ప్రభుత్వాలకు కూడా చిత్తశుద్ధి కావాలి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే కనుక మనం మా యొక్క హక్కుల సాధన కోసం మనం ఉద్యమించినా కానీ మా యొక్క హక్కులు మేము సాధించుకోగలము. అంతేగాని ప్రభుత్వాలకి చిత్తశుద్ధి లేకుండా మేము ఎంత అరుచుకున్నా కానీ ఏం లాభం చెప్పండి. ఓకే సార్, ఏపీకి వద్దాం సార్. 2024 ఎలక్షన్స్ ఏపీలో చూస్తే చాలా హోరాహోరీగా జరగబోతున్నాయి. మీరు చెప్తున్నారు ఎన్ని నియోజకవర్గాల్లో ఎంత పర్సంటేజ్ ముస్లిం మైనారిటీల ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. నెక్స్ట్ కొన్ని నియోజకవర్గాలు 50% కన్నా ఎక్కువ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఇన్ని ఉన్నా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రి కూడా మీ ముస్లింకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. కానీ 67 మందికి ఇలాగ అన్యాయం జరిగింది పట్టించుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు ముస్లింలోనే, దాంతోపాటు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ వాళ్ళకి జరగాలని అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికి మెయిన్ కారణం ఏంటి? ప్రభుత్వాలా లేకపోతే ఎవరు? నా యొక్క మాట స్టార్టింగ్తోనే నా యొక్క ఇష్యూని నేను మీకు చెప్పానండి. అదేంటంటే ఎప్పుడైతే కనుక నేను మీకు చెప్పారు కదా మీరు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారని చెప్పేసి. అవునండి. నేను తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అవ్వను అని చెప్పేసి లేకపోతే నా మెడలో కండువా పడదు అని చెప్పేసి దానికి ఆన్సరే దీనికి ఆన్సర్ కూడాను. ఈరోజు మన పరిస్థితి ఏమిటంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు మాకు సీటు కేటాయించినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నాయకుడుగా మమ్మల్ని ఎస్టాబ్లిష్ చేస్తే మేము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే మేము లాయల్గా ఉండే ప్రయత్నం చేస్తున్నాము. అలా కాకుండా ఆ సామాజిక వర్గం నుంచి కనుక ఆయా సామాజిక వర్గాల నుంచి కనుక నాయకులుగా ఎదిగితే ఖచ్చితంగా నేను ఆ సామాజిక వర్గానికి నేను జవాబుదారీగా ఉంటాను. అంతేగాని నేను ఏదో సామాజిక వర్గానికి ఏదో అన్యాయం జరిగిందని నేను ఎందుకు మాట్లాడతాను? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను. బట్ వేరాజ్ కమ్యూనిటీ నుంచి కనుక మీకు లీడర్షిప్ ఎస్టాబ్లిష్ అయితే డెఫినెట్లీ హీ విల్ హ్యావ్ అన్ ఆన్సరబుల్ టు communities. So definitely he will raise the question, sir. Next ఫ్యూచర్లో ఏదైనా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఫారూక్ షుబ్లీ ఇలాగే ఉంటాడా లేకపోతే ఇందాక చెప్పారు చూడండి జగన్మోహన్ రెడ్డి కోసమే మాట్లాడినట్టు చంద్రబాబు నాయుడు గారి కోసమే మాట్లాడినట్టే మాట్లాడతారా? ఇలా ఎవరికి ఆన్సరబుల్గా ఉంటాడు ఫారూక్ షుబ్లీ? చూడండి, ఒకటి నేను ఇవాళ చెప్పిన మాట అయితే ఇది 100%. రేపు షుబ్లీ ఎలా ఉంటాడా అంటే షుబ్లీ ఇలాగే ఉండాలి అని చెప్పి మనం ఆశిద్దాం. నేను రేపు ఏమైనా మారుతానా అంటే పరిస్థితులు ఏమైనా మారవచ్చేమో, బట్ నేను దాన్ని కూడా నేనేం కేర్ చేయను. బట్ ద థింగ్ ఏంటంటే నేను ఇలాగే ఉండే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాను. 100% కాకపోవచ్చు, ఎక్కడైనా కానీ ముందు వెనుక ఏమైనా అవ్వచ్చు. బట్ స్టిల్ మనం అయితే కమ్యూనిటీ వైజ్గా కమ్యూనిటీ వాయిస్గా మనం నుంచిన ప్రయత్నం అయితే 100% చేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, సోషల్ మీడియా నుంచి బాగా పాపులారిటీ పెరిగిపోయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి షుబ్లీ బాయ్ ఇక్కడి నుంచి పోటీ చేయాలి మరి అని అంటారు అనుకోండి, వెళ్తారా? క్షమించండి అంటాను సార్. క్షమించండి, సారీ. ఎందుకంటే ఆయన పెద్దవారు, ఎంతైనా కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పిలిస్తే మట్టుకు అది ఖచ్చితంగా మనం గౌరవించి తీరాల్సిందే. ధన్యవాదాలండి, మన్నించండి సార్ అని చెప్పి తిరస్కరిస్తాను. ఓకే, జగన్మోహన్ రెడ్డిని ఎంతైతే ద్వేషిస్తారో అంతే ద్వేషం బీజేపీ అంటే ఫారూక్ షుబ్లీకి, నిజమేనా అసలు? అంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి సార్, ద్వేషించడానికి మన దగ్గర భారతీయ జనతా పార్టీలో నాకు ఫేవరెట్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి నాయకులు ఉన్నారు. మనకి అంతెందుకు, మీకు మన ఉపరాష్ట్రపతిగా చేశారు మన వెంకయ్య నాయుడు గారు అన్నా కానీ నాకు చాలా ఇష్టము. అలాగే సుష్మా స్వరాజ్ గారు అన్నా కానీ నాకు అమితమైనటువంటి అభిమానం ఆవిడంటే. నరేంద్ర మోడీ గారు అంటే లేదండి, బట్ ఈ దేశం ప్రధానమంత్రిగా ఏంటంటే నేను గౌరవిస్తాను ఆయన్ని. యాజ్ ఎ నరేంద్ర మోడీగా మట్టుకు నేను ఆయన్ని పెద్దగా నేను దేశ ప్రధానిగా ఆయన అంటే మీకు గౌరవం ఉంది 100%. నరేంద్ర మోడీగా గుజరాత్కి చెందిన నరేంద్ర మోడీ అంటే మీకు ఇష్టం లేదు. ఎందుకండి? ఒక 2 కారణాలు చెప్పగలుగుతారా? దానికి 2 కారణాలు ఏంటంటే మాటలు చెప్పడం వేరండి, దాన్ని ఆచరణ మార్గంలో పెట్టడం వేరు. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా
సబ్కా విశ్వాస్ అన్నారు. ఈరోజు ఎక్కడ ముస్లిం సమాజం యొక్క వికాసం ఎక్కడ జరుగుతుంది? మీరు వికాసం జరగడం తర్వాత సంగతి, ఇంతకు ముందు మౌలానా అబుల్ కలాం ఆజాద్ నుంచి ఏదైతే మాకు వచ్చేటటువంటి స్కాలర్షిప్స్ ఉండేవో ఆ స్కాలర్షిప్స్ అన్నింటినీ మీరు ఆపేశారు. 303 మంది మీ దగ్గర ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో దాదాపు 50+ ఉన్నారు. మళ్ళా మీరు ముస్లిం ఒక్క ఎంపీ అయినా కానీ మీ దగ్గర ఉన్నాడా? మళ్ళా వికాసం ఏ రకంగా మీరు వికాసం చేస్తారు? సబ్కా సాత్ అన్నారు, మీరు నా తోడ్పాటు ఎక్కడ అందిస్తున్నారు? నా స్కాలర్షిప్ని తీసేసి మీరు నా తోడ్పాటు అందిస్తానంటే ఎట్లా అందిస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ప్రతి చిన్న అంశాన్ని కూడాను కేవలం ఒక మతపరమైనటువంటి యాంగిల్ని జోడించి దాన్ని ఆ విధంగా మీరు సమాజాన్ని పోలరైజ్ చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో అది ఎంతవరకు సమంజసం అంటారు? ఇది కరెక్టా? ఇది ఎవరు చేసినా కానీ తప్పే. అది వెదర్ అటు ఎంఐఎం చేసినా కానీ ఇటు బీజేపీ చేసినా కానీ నేను తప్పు అంటాను. అంతేగాని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎలా ఉందంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఉనికి ఉందంటే దానికి కారణం మేమేనండి. ఈ దేశంలో కనుక ముస్లింలు లేకపోతే, ఈ దేశంలో కనుక మన ఈ గడ్డం టోపీ వాళ్ళు, ఈ దేశంలో కనుక బుర్ఖా ధరించిన వారు లేకపోతే కనుక అసలు భారతీయ జనతా పార్టీకి ఉనికి ఎక్కడ ఉంది చెప్పండి? అంతేనంటారా? అన్డౌటెడ్లీ. ఎందుకంటే మీకు రాజకీయం చేయడానికి ఇంకో యాంగిలే లేదు కదా. ముస్లిం సమాజంలో నరేంద్ర మోడీ అన్న బీజేపీ అన్న, నేను ఒకసారి షేవింగ్ చేయించుకోవడానికి ఎక్కడో ఒక షాప్కి వెళ్ళాను, సలూన్కి. ఎక్కడో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక కుర్రాడు వచ్చాడు, 15 సంవత్సరాలు కూడా లేడు. అతను మాట్లాడుతుంటే నేను ఆశ్చర్యపోయాను. అణువణువున నరేంద్ర మోడీ అంటే బీజేపీ అన్న అతనికి ఒక కసి కనిపిస్తుంది. అంటే ప్రతి ముస్లిం పౌరుల్లోనూ ఈ నరేంద్ర మోడీ అన్న బీజేపీ అన్న కోపం కనిపిస్తుంది. అంటే మీరు చాలా పరిరక్షణ సమితి హక్కుల కోసం పోరాడతారు, బట్ ఇలాంటిది ఏదైనా వాళ్ళ మనసుల్లోంచి తీసేసే ప్రయత్నం బీజేపీ చెయ్యాలా, లేకపోతే మీరైనా మత పెద్దలు చెయ్యాలా అనేది నాకు. తీసేసే ప్రయత్నం ఎవరు చేయాలి? ముందు ఏ వ్యక్తి అయితే నేను అలాంటి వాడిని కాదు అని చెప్పేసి వాళ్ళు నిరూపించుకోవాలి. అది అవును. మళ్ళీ మీరు నిరూపించుకునే ప్రయత్నం ఎక్కడ చేస్తున్నారు? మీరు అవకాశం దొరికినప్పుడల్లా మీరు సైడ్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ మీరు అవకాశం దొరికినప్పుడల్లా మీరు సైడ్ లైన్ చేసే ప్రయత్నమే చేస్తున్నారు. అంతకు మించి మీరు ఇంకేం చేస్తున్నారు? మీరు ఇవాళ హైదరాబాద్లో నాకు ముస్లింల ఓట్లే అవసరం లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు ఓటర్కి పట్టుకొని మీరు ఓట్లే అవసరం లేదు అంటే పోరా అంటారా, లేకపోతే లేదు నేను మీకే ఓటేస్తానంటావా? క్వైట్ న్యాచురల్ కదండి. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఇప్పుడు అంతెందుకు యూపీ ఉంది, యూపీలో మళ్ళీ ముస్లింలు కొంతమంది మీకు సపోర్ట్ గా ఉన్నారు కదా. అక్కడ మంత్రులైన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకు ఉన్నారు? యోగి నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు. యోగి అంటే నరేంద్ర మోడీ కన్నా యోగి ఆదిత్యనాథ్ బెటర్ అని మీరు అంటారు? అట్లీస్ట్ బెటర్ అండి. అట్లీస్ట్ హీస్ బెటర్, హీ నో హౌ టు డీల్ ద థింగ్స్. బట్ వేరాజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో చాలా మంది ఏంటంటే కనీసం అంటే ప్రతి దాంట్లో కూడాను హిందూ ముస్లిం యాంగిల్ అనేది వెతకకుండా ఉండలేరు. ప్రతి చిన్న అంశంలో కూడాను ఆ హిందూ ముస్లిం యాంగిల్. తినే తిండికి కూడాను హిందూ ముస్లిం చూడటం ఏంటి సార్? కూరగాయలు అమ్ముకునేవాడు ముస్లిం అయితే వాడు కూరగాయలు అమ్ముకునేవాడు ఎంత కొనుక్కొని వస్తాడండి? వాడు ఏం కొంటాడు? వాడి దగ్గర ఉండే స్తోమత ఏంటి? తిప్పి కొడితే ఏదో కష్టపడితే 200-300 సంపాదించుకుంటాడు. మీరు ముస్లింల దగ్గర మీరు కొనమాకండి అని చెప్పేసి వీళ్ళ మంత్రులే మీరు మాట్లాడుతుంటే దాన్ని ఖండం చేయకుండా ఎవరో గోమాంసం తిన్నారు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మీరు ఈ హత్యలు చేసేసి ఈ రకంగా చేస్తుంటే ఏ రకంగా మీపై పాజిటివిటీ అనేది? హిందువులకి ఆవు అనేది ఒక అమ్మ లాంటిది, ఒక దేవతలా కొలుస్తారు. దాన్ని ఎవరైతే ఉన్నారో కొంతమంది ఒక వర్గం వాళ్ళు తింటారు. అంటే కావాలని, అంటే ఇది మతం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికే జరుగుతున్న ప్రయత్నంగా చూడవచ్చా, లేకపోతే ఇది సాధారణ ఆహార అలవాట్లుగా చూడవచ్చా? నేను మీ మీడియా మాధ్యమం ద్వారా నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. ఆ ఛాలెంజ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి దమ్ము ధైర్యం కనుక ఉంటే కనుక ఆవుని, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించమని. దేర్ ఇట్స్ అ మ్యాటర్. ఎందుకు ప్రకటించరు? దీని వెనక ఏంటి? ఎందుకు ప్రకటించరు? మీ 80% ఆఫ్ ద పీపుల్ వాళ్ళు దాన్ని మన గోమాతని మీరు పూజిస్తారు, దాన్ని మీరు ఆరాధ్యంగా ఎంతో ఇదిగా చూస్తారు. మరి అలాంటప్పుడు మీరు జాతీయ జంతువుగా ప్రకటించేసి కంప్లీట్ గా బ్యాన్ చేయండి. ఒక స్టేట్ లో ఒక చట్టం, ఇంకో స్టేట్ లో ఇంకో చట్టం, ఇంకో స్టేట్ లో ఇంకో చట్టం, ఇంకో స్టేట్ లో ఇంకో చట్టం. సరే, ఇదంతా తీసి పక్కన పెట్టండి. ఈ రోజు మొత్తం వరల్డ్ వైడ్ గా హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఎవరండి బీఫ్కి? భారతదేశం.
ఓకే, వెరీ గుడ్. సరే, కాసేపటికి ఆ భారతదేశం అంటే భారతదేశంలో ముస్లింలు కూడా ఉన్నారు అనుకుంటారు. టాప్ 3 కంపెనీస్ ఎవరికి తెలుసండి? మన హిందూ సోదరులు. బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేది సార్. ఓకే, బీఫ్ ఎక్స్పోర్టేషన్. ఇప్పుడు మన పరిస్థితి ఎలాంటిది అంటేనండి, మీరు చేస్తే సంసారం, చేస్తే వ్యభిచారం అన్నట్టుగా ఉంది ఈరోజు మన సమాజంలో, మన ముస్లిం సమాజంలో. నేను మీకు చెప్తున్నాను, మీకు మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. గోమాంసం కానీ లేకపోతే పెద్దది కానీ దాని అది అంటే ఒక రకంగా ఏంటంటే ఒక చిన్న చూపు అనమాట. పాపం ఏదో మిడిల్ క్లాస్ పర్సన్ మన దగ్గర మటన్కి ఉన్నంత ప్రాధాన్యత, దాని తర్వాత చికెన్కి అసలు పెద్దదాని జోలికి వెళ్ళే అవకాశమే లేదు. ఇవాళ దానికి ఎవరు తింటున్నారు? ఎందుకు మళ్ళీ దాని రేటు చికెన్ కన్నా ఎక్కువ పెరుగుతూనే పోతుంది అంటే, ఇది కనిపించినంత మాత్రాన ఇదే పట్టుకుని వేలాడితే జరిగేదేం లేదు సార్. బ్రాహ్మణ్స్ అవ్వచ్చు, మిగతా హిందువులు తింటున్నారంటే ఏమో ఎవరికి తెలుసు చెప్పండి. ఇవాళ హలీం అమ్మకాలు అంత విపరీతంగా పెరిగినాయి. ముస్లింలు మాత్రమే తింటే సరిపోతుందా? లేకపోతే బిర్యానీ అమ్మకాలు ఇంత విపరీతంగా జరుగుతున్నాయి, కేవలం ముస్లింలు మాత్రమే తింటున్నారా? నేను చెప్తాను, మీరు వినండి. నా ఇంట్లో వారానికి 4-5 రోజులు వెజిటేరియన్ లేనిది మాకు ముద్ద దిగదు. మా పిల్లలు తినరు. ఎవరు చెప్పుకోను నేను? ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇంకో మాట కూడా చెప్తాను. ఏ ముస్లిం క్యాన్ బి ఎ గుడ్ ముస్లిం వితౌట్ హ్యావింగ్ ఎ నాన్ వెజ్. ఏ ముస్లిం క్యాన్ బి ఎ గుడ్ ముస్లిం వితౌట్ హ్యావింగ్ ఎ నాన్ వెజ్. ఇదంతా ఏంటంటే సార్, వాళ్ళకి కావలసినటువంటి రాజకీయ లబ్ధిని పొందడానికి ఆవు అనగానే ముస్లిం అనగానే ఆవును చూపించి ఒక విద్వేషకరమైనటువంటి వాతావరణం. ఇవాళ ఈ ఆవు నా యొక్క సోదరుడు, నా హిందూ సోదరుడు దాన్ని మాతగా కొలుస్తున్నాడు అని చెప్పేసి పెద్ద పెద్ద మద్రసాలు దాన్ని బ్యాన్ చేసినాయి. మీరు తినమాకండి అని చెప్పేసి. నేను తింటారా అంటే నేను తింటాననే ఆన్సర్ ఇస్తాను సార్, నాకు అవైలబిలిటీ ఉంది. మీరు అవైలబిలిటీని మీరు క్లోజ్ చేయండి. మీరు అవైలబిలిటీని క్లోజ్ చేయరు, పైపెచ్చేమో మా మాతని మీరు ఇచ్చేస్తున్నారు అని చెప్తారు. అది ఎట్లా కుదురుతుంది? మీరు దాన్ని జాతీయ జంతువుగా ప్రకటించి ఏదైతే ఈ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో వాటిని పూర్తిగా బ్యాన్ చేయండి. వి విల్ ఆల్సో సపోర్ట్ విత్ యూ. సార్, బీజేపీ ఆర్టికల్ 370 అవ్వచ్చు, దాంతోపాటు త్రిబుల్ తలాక్ అవ్వచ్చు, అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇలాంటివి చాలా ఇష్యూస్ని చాలా ఈజీగా చేసేసింది. ఏమో ఫ్యూచర్లో చేస్తుందేమో చూద్దాం. అంటే మేబీ మీరు చేయరు, వాళ్ళకి ధైర్యం లేదు, లేకపోతే వాళ్ళకి ఓట్లకు సంబంధించో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. బీజేపీ వాళ్ళకి ఓట్లే ముఖ్యం, వాళ్ళకి ప్రజలు ముఖ్యం కాదనే వాదనలో మీరున్నారు. సార్, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ నెల 21న అయోధ్య రామ మందిర నిర్మాణం స్టార్ట్ అయింది. అక్కడ భూమి పూజ అంతా అయిపోయింది, అక్కడ ఓపెన్ అవబోతుంది. దీని మీద ఫారూక్ షుబ్లీ గారు ఏం చెప్తారు? అంటే ఏం మాట్లాడతారు? మీ మీడియా ముందే చెప్తాను, జై శ్రీరామ 100 సార్లు చెప్తాను. నాకే ఇబ్బంది ఎందుకు చెప్పను? శ్రీరాముల వారు ఎవరు చెప్పండి? పురుషోత్తముడు రాముల వారు. ఆయన యొక్క క్యారెక్టరు అల్టిమేట్ క్యారెక్టరు. నరేంద్ర మోదీను లేకపోతే చంద్రబాబు నాయుడును లేకపోతే జగన్మోహన్ రెడ్డిని లేకపోతే ప్రతి ఒక్కరిని జిందాబాద్లు కొట్టినప్పుడు అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి జై అని చెప్తే ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి? నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. జై శ్రీరామ్ 100% చెప్తాను. కానీ నువ్వు చెప్పాల్సిందే అంటే మట్టుకు నేను చెప్పను, ఏం పీక్కుంటావు పీక్కు అంటాను. దర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. చూడండి, యూ హ్యావ్ టు మీరు పద్ధతిగా ఉంటే పద్ధతిగా యూ విల్ గెట్ ద ఆన్సర్. నువ్వు తప్పకుండా చెప్పాల్సిందే అంటే నేను చెప్పను. రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? హూ ద బ్లడీ హెల్ యు ఆర్ అంటాను నేను. వెరీ సింపుల్. అలా కాకుండా మీరు మనం ఇద్దరం కలిసి భుజాల మీద చేసుకుని అక్కడ మీరు జై శ్రీరామ్ అంటే నేను మీకన్నా గట్టిగా నేను ఇస్తాను. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బట్ దిస్ ఈస్ ద థింగ్ విచ్ హ్యాస్ టు బి చేంజ్. నువ్వు అడుక్కునేవాడు వస్తే వాడిని జై శ్రీరామ్ అంటే నీకు వాడికి 10 రూపాయలు ఇస్తారంటే ఆ మతం అది నేర్పిస్తుంది? అసలు శ్రీరాముల వారు అది నేర్పిస్తున్నారా? అది ముందు నాకు దానికి సమాధానం చెప్పండి. అయోధ్య భూమి పూజ ఫారూక్ షుబ్లీ గారు ఒకళ్ళు పిలిచారనుకోండి, వెళ్తారా? తప్పకుండా వెళ్తాను సార్. కాకపోతే నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతించకపోయినా కానీ గౌరవించి తీరాము. ఎందుకంటే ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ని, నా మాటల్ని మీరు చాలా నిశ్చితంగా గమనించండి, మేము స్వాగతించలేదండి. మీరు ఆ జడ్జిమెంట్ స్వాగతించలేదు, గౌరవించాము. ఎందుకు స్వాగతించలేదు? ఎందుకు అంటే కనుక మీరు చూస్తే, మీరు ఏదైతే ఆ జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఆ జడ్జిమెంట్ లో అనేక వన్ సైడెడ్ కాదండి. బాబ్రీ మసీదు గురించి ఆస్థాకి బునియాద్ కే ఊపర్ అంటే నమ్మకాలు, విశ్వాసాల
ని మేము పునాదిగా చేసుకొని మేము తీర్పు ఇస్తున్నాము అంటున్నాం. విశ్వాసాల పునాదుల మీద మా తీర్పు అని చెప్పారా? అంతే కదా. కాబట్టి ఇప్పుడు దీని గురించి ఇది అయిపోయిన అధ్యాయం అండి అది. ఓకే, అది గతం గతః. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం అవకాశం ఇచ్చాం. భారతీయ జనతా పార్టీ దాదాపు 30 సంవత్సరాలు దాని మీద తన రాజకీయ ప్రస్థానాన్ని మొత్తం కొనసాగించింది. ఇప్పుడు ఇది లాస్ట్ దశకి చేరుకుంది. ఇప్పుడు ఏదో 22వ తారీఖున హడావుడి చేసి ఓపెన్ చేస్తారు. అది మనం మనస్ఫూర్తిగా ఏంటంటే దానికి మనం స్వాగతించలేము, బట్ కాకపోతే ఆ తీర్పుని గౌరవించాము. ఈరోజు మన హిందూ సోదరుల యొక్క ఏదైతే వారి యొక్క సెంటిమెంట్స్ దాంతో అటాచ్ అయ్యి ఉన్నాయి. అలాంటప్పుడు దాని మీద మనం కామెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. లెట్ ఇట్ బి, విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పడం తప్పించి మనం దానికి మించి మనం ఏం మాట్లాడాలి. ఓకే, అయోధ్య రామ మందిర్ లాంటి పెద్ద ఇష్యూని ఎవరైతే ముస్లిం వాళ్ళకు కూడా చెప్పారు, ముస్లిం మత పెద్దలు కూడా మీకు ఏదైనా కావాలంటే మేము ఇస్తాము, అంటే మాకు మీరు ఇచ్చేది మాకు అక్కర్లేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు. అంటే ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఏదైతే మైనారిటీలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవం కోసం, వాళ్ళ యొక్క కోసం బీజేపీ అవ్వచ్చు, ఏ గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్స్ ఇది చేస్తే బాగుంటుంది, ఇలా ఇవి చేస్తే మమ్మల్ని గౌరవించినట్టు, ఇవి చేస్తే మేము కూడా హిందూ ముస్లిం బాయి బాయి అని చూసినట్టు అని మీరు అనుకుంటారు. మీరు ఇది చేస్తే అది చేస్తే కాదు సార్, హిందూకి ఒకటి చేసి ముస్లిం కాదు, మన భారతీయులం అందరికీ సమానం. అంతేగాని నాకు ప్రత్యేకంగా నాకు కొన్ని రిజర్వేషన్స్ కావాలంటే అది కుదరదు. అది నేను కూడా దాన్ని ఒప్పుకోను. ఓకే, బట్ ఇది లేకుండా తారతమ్యం లేకుండా అందరికీ సమదృష్టితో చూడాలి. ఓకే, అంతేగాని మీరు ఈ రకంగా ఏంటంటే వీళ్ళైతే ఈ విధంగా లేకపోతే వీళ్ళైతే ఈ విధంగా అని చెప్పేసి ఏదైతే డిఫరెన్షియేషన్ చూపిస్తున్నారో సమాజంలో అది తప్పు అంటాను నేను. ఓకే, ఆదిత్య యోగిని మీరు నరేంద్ర మోడీ కన్నా బెటర్ అంటున్నారు, బట్ అక్కడ చూస్తే లవ్ జిహాద్ అనే ఒక అంశం మీద ఎంతోమంది ముస్లిం యువకుల్ని చంపే ప్రయత్నం జరుగుతుంది, చంపేసే ప్రయత్నం, వాళ్ళని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రతి దానికి కూడాను ఒక ప్రాస్పెక్టివ్ అంటే ముందు చూపించే యాంగిల్ వేరేది ఉంటుంది, దాని వెనకాల యాంగిల్ వేరేది ఉంటుంది. ఈరోజు లవ్ జిహాద్ అంటున్నారు, నేను ఎంతమందిని నేను చూపించాలి. లవ్ జై శ్రీరామ్ అనే ఉన్న అది తెలుసా, మీరు ఎప్పుడైనా విన్నారా? నేను వినలేదు. లవ్ జై శ్రీరామ్ అంటే తెలుసా? లవ్ జై శ్రీరామ్ అంటే ఏంటంటే ముస్లిం అమ్మాయి హిందూ అబ్బాయి. ఓకే, దానికి నేను ఆ పేరు పెట్టినా, లేకపోతే జిహాద్ జై శ్రీరామ్ జిహాద్ అని చెప్పేసి చెప్పినా ఏమని ఇది పార్టీలు చేసినట్టు ప్రజల నుంచి చూడండి సార్, లవ్ కి కళ్ళు లేవు అంటారు. అవును, ఎవడో వాడు ఏ మతంలో పుట్టాడో, ఈ మతం ఇది ఏ మతంలో పుట్టిందో తెలియదు, ఒకళ్ళు ఇష్టపడ్డారు. దాంట్లో మీకు నాకు ఎందుకు చెప్పండి. 18 సంవత్సరాలు దాటినాయా లేదా, 21 సంవత్సరాలు దాటినాయా లేదా, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒకవేళ చేయి దాటిపోయింది అనుకోండి, నీ పెంపకంలో తేడా ఉంది అని చెప్పేసి అనుకోవడం తప్పించి ఇంకేం లేదు. ఓకే, భారత రాజ్యాంగం సింపుల్ గా దానికి ఒక సొల్యూషన్ అనేది ఇచ్చింది. నువ్వు ఎప్పుడైతే నీ పెంపకాన్ని నువ్వు సరిగ్గా పెట్టుకోక నువ్వు పక్కన అడిపిపడి ఏడిస్తే ఏం లాభం చెప్పండి. ముస్లిం అబ్బాయిలేమో హిందువుల అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారని, లేకపోతే హిందూ అబ్బాయిలేమో ముస్లిం అమ్మాయిలను ఎత్తుకెళ్ళిపోతున్నారంటే ఆ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా పుట్టిందో ఎవరికో తెలియదు. ప్రేమ గుడ్డిది అంటారు, నిజంగా అది ప్రేమ గుడ్డిదే ఈ రోజున చూస్తుంటే. దాన్ని తీసుకొచ్చి మీరు లవ్ జిహాదు, ఇంకో జిహాదు, గాడిది గుడ్డు, తొక్క, తోటకూర, ఇవన్నీ పిచ్చి మాటలండి. వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు, వాళ్ళిద్దరు పిల్లల్ని కంటున్నారు, వాళ్ళిద్దరు బాగానే ఉంటున్నారు. మనకి ఎందుకు వచ్చింది చెప్పండి ఇదంతా గొడవ? అంతేనా కదా? నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అన్నెసరీగా ప్రతి విషయాల్లో కూడాను మనం హిందూ ముస్లిం అది లేనిది ఇవాళ టీఆర్పీ లేదు, అదే అయిపోయింది. ఓకే సార్, చివరిగా నేను అడుగుతున్నాను, ఏపీ ప్రస్తుత పరిస్థితి చూస్తే మీరు చాలా అన్ని వైపుల నుంచి కానీ, లేకపోతే కేసుల విషయంలో కానీ ఎవరైనా ఏదైనా విషయాన్ని మాట్లాడే పరిస్థితి లేదు. ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2024 ఎలక్షన్స్లో ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది? విజయవాడలోనే ఈరోజు మల్లాది విష్ణుకి సీట్ లేదు, కార్పొరేటర్లు అందరూ రాజీనామా చేశారు, ఎక్కడో వెస్ట్ ఉన్న వెల్లంపల్లిని తీసుకొచ్చి సెంటర్లో వేశారు. అక్కడి నుంచి ఏదైతే షేక్ ఆసిఫ్ అని ఒక అతన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరైతే ప్రకటించారు, విజయవాడ కానివ్వండి, ఏపీలో కానివ్వండి, ఏం జరగబోతుంది? ఒకటి చెప్తాను సార్, రేపు జరగబోయే ఎన్నికలు తెలుగుదేశం పార్టీ గెలవాలా, జనసేన గెలవాలా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలా, ఇది కాదు మేము చూడాల్సింది. ఇక్కడ మేము చూసేది సింపుల్గా ఒకటే, అదేంటంటే రాష్ట్రం గెలవాలి.
రాష్ట్రం గెలవాలి. రాష్ట్రంలో రాష్ట్రం గెలవాలంటే ఎవరు ముఖ్యమంత్రి? మీరు నేను వచ్చినటువంటి ఆన్సరే మీకు అర్థమైపోయింది. మళ్ళా మీరు పర్టికులర్ గా మీరు అడిగితే నేనే ఇప్పుడు వాళ్ళిద్దరు గెలవాలా అక్కడ ఓడిపోవాలా అని చెప్పేసి ఇంత తేట తెల్లంగా చెప్పిన తర్వాత కూడాను ఇంకెవరు ముఖ్యమంత్రి కావాలంటే ఇంకేంటంటే జనసేన వాళ్ళు అంటారు సార్. లేదండి, దానికి అవకాశం ఏం లేదు, దానికి ఇంకా చాలా సమయం ఉంది. ఈ రాష్ట్రం అధోగతికి పాలైపోయి ఉంది. పెద్ద ఆయన్ని ఖచ్చితంగా ఈసారి మరలా ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు 14 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మహామేధావి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలపై, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఎవ్రీబడీ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు వోట్ హిమ్. సార్ ఒకవేళ ఇఫ్ 2024 ఎలక్షన్స్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఫారూక్ షుబ్లీ అవ్వచ్చు, XYZ, వీళ్ళందరి పరిస్థితి ఏంటి సార్? గౌరవంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మళ్ళా 4 సంవత్సరాల 11 నెలల 29 రోజులు మళ్ళా క్వశ్చన్ చేయడానికి రెడీగా ఉన్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కోపం సార్ మీకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా నాకు ఎటువంటి కక్ష లేకపోతే కుట్రలు చేయడానికి ఇవన్నీ ఏం అవసరం లేదండి. ద థింగ్ హీఈస్ డూయింగ్ ద థింగ్స్. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాగానే ఏదైతే ప్రజావేదిక ఏదైతే ఉందో ఆ ప్రజావేదికని కూల్చడం ఏదైతే స్టార్ట్ చేశారో, నేను కూడా ఏమనుకున్నానంటే ఆయన అధికారం చేపట్టగానే 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు అనుకోలేదు, కానీ అట్లీస్ట్ 2 terms డెఫినెట్లీ హీ విల్ బి దేర్ యాజ్ సీఎం అనుకున్నాను, అన్డౌటెడ్లీ. బట్ ఆయన చేసినటువంటి ఆ ప్రజావేదిక కూల్చేయడం అనేది అందరికన్నా మొదటి తప్పు. రెండో తప్పు వచ్చేసి ఇసుక పాలసీ. ఇసుక మీద తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాల మీద ఈరోజు భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే ఇబ్బందులకు గురి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసారో ఇది రెండవది. మూడోది వచ్చేసి మీరు చూసుకుంటే కనుక ఈరోజు లిక్కర్ ఇవాళ మీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు, మీ ఇంట్లో మీ ఏమంటారు ఓన్ సొంత బ్రాండ్స్ తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా నాసిరకమైనటువంటి మందులు ప్లస్ ఎక్కడ కూడాను దానికి లెక్క పత్రం అనేది లేకుండా ఈరోజు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. నాలుగో వైపు చూసుకుంటే కనుక అప్పులు, ఎంత దారుణంగా అప్పులు అండి. ఈరోజు 10.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులు ఎంతవరకు అని చెప్పేసి చేస్తారు. ఎక్కడైనా కానీ అభివృద్ధి కోసం ఒక ఇడుకో పెట్టినటువంటి దాఖలాలు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఎక్కడైనా కానీ ఇది నేను చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి మీరు ఎక్కడైనా కానీ చూపించగలరా? మళ్ళీ అలాంటప్పుడు రాష్ట్రంలో మనం అభివృద్ధి దిశ వైపు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటాం, కానీ ఈ రకంగా అన్ని విషయాల్లో కూడాను అన్ని విధాలుగా కూడాను ఈరోజు రాష్ట్రాన్ని దౌర్భాగ్యం వైపు తీసుకెళ్ళి లాస్ట్కి ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు మేము తీసుకుంటే కనుక మీరు ఇప్పుడు ఆల్రెడీ న్యాయవాదులు దీనిపై చాలా తీవ్రంగా పోరాడుతున్నారు. నేను ఏమైనా ప్రాపర్టీ కొంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ నాకు ఇవ్వని అంటారు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది ఏంటి ఇది? సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్. గత 21 రోజుల నుంచి అంగన్వాడీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు, చీమ కుట్టినట్టు కూడా ఉండట్లేదు, నిమ్మకి నీరెత్తినట్టు ఉంటుంది. వాళ్ళు ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి? ఈరోజు చూస్తే 25,000 DSC పోస్టులు బొత్స సత్యనారాయణ ముట్టడి చేస్తే రోడ్డు మీద లాగి పడేసిన పరిస్థితి ఉంది. అంటే రాచరిక సమాజంలో ఉన్నామండి. రాజా మార్తాండ అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పేసి మనం వస్తున్నారు అండి అని చెప్పేసి మొత్తం చెట్లన్నీ నరికేసి పరదాలు గిద్దాలు కట్టేసి మొత్తం అద్దాలు గిద్దాలు ఎత్తేసి లోపల కూర్చుంటారు. అంటే ఏమన్నా ఈ రాష్ట్రానికి మీరు ఒక్కళ్ళు మాత్రమే ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయ్యారా? లేకపోతే ఇప్పుడు దాకా అసలు ఈ దేశంలో ఎవరు ముఖ్యమంత్రి కాలేదా? లేకపోతే మీ అంత VVIP ఎవరు లేరా? ఎందుకు ప్రజలతో కలవరు మీరు? మీరు ప్రజలతో? మీ తండ్రి గారు ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు ఈ రోజున మీరు మీ సొంత నియోజకవర్గంలో కడపలో వెళ్ళేటప్పుడు కూడాను మీరు కనీసం మీరు అద్దాన్ని కూడాను కిందకి దింపలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారు. ఎందుకు? ఇది ఆల్ ద ఆన్సర్ ఫర్ దిస్ థింగ్స్ అన్నమాట. ఈ రోజున మీరు రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్ అనే కానివ్వండి, లేకపోతే DSC గురించి కానివ్వండి, లేకపోతే వాలంటీర్స్ కానివ్వండి, లేకపోతే అనేకమైనటువంటి ఇష్యూస్ ప్రతి ఒక్కరు కూడా అన్సాటిస్ఫైడ్ గానే ఉన్నారు. లాస్ట్ కి మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడాను మీపై యుద్ధాన్ని ప్రకటించేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ని మార్చగలరండి, కానీ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటుంది ముఖ్యమంత్రిని మార్చాలని కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మార్చాలా?
ఎవరు మార్చాలా? ప్రజలు మార్చాలా. సో ఆయనకి ఇక్కడ అర్థం కాల. ఆయనకి అర్థం కాదు. అక్కడ ఏంటంటే 100% కేసీఆర్ మీద పాజిటివిటీ ఉంది, కానీ లోకల్ క్యాండిడేట్స్ పై నెగిటివిటీ ఉంది. లోకల్ క్యాండిడేట్స్ అక్కడ మార్చుకుని ఉంటే కేసీఆర్ గారు 100% గెలిచేవాళ్ళు. దాని యొక్క ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఆ ట్రెండింగ్ ఉందో అది మీరు చూస్తే అర్థమైపోయింది పోలైనటువంటి ఎలక్షన్స్. బట్ వేరే ఇక్కడ పరిస్థితి ఏంటంటే కాస్తో కూస్తో పాజిటివిటీ వీళ్ళపై, ఎందుకంటే వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలు కదా, ఉత్సవ విగ్రహాలు తప్పించి ఇంకేం కాదు. రాజమౌళి సినిమాలో ఈగ లాంటి వాళ్ళు, ఈగ లాంటి క్యారెక్టర్ వీళ్ళందరిది. దానికి మించి వీళ్ళేంద్రూ ఏం చేయడానికి ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి నెగిటివిటీని ఎలా తగ్గించాలా? అది తగ్గించాలంటే ఆయన పక్క తప్పించాలా? అది చేయాల్సిన బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు తీసుకుంటారు. మార్చాల్సిన అభ్యర్థులు కాదు, ముఖ్యమంత్రిని అంటారు. ముఖ్యమంత్రినే కదా. అవునా సార్? మీరు ఒక్కళ్ళు ఇప్పుడు ఒక్క అన్ననే తట్టుకోలేకపోతున్నారు, చెల్లెలు కూడా వస్తుందంట రేపు. అన్నా చెల్లెలు అనుబంధం, అన్నవరం సినిమా, అది వదిలిన బాడం ఏమైందంటే అది దశ తిరిగిపోయింది. ఆ బాడంది, ఆ బాడు ఎటు నుంచి ఎటు తిరుగుతుందో ఆ బాడానికి తెలియదు. బట్ ఎనీహో అది ఒక మహిళామణి, మనం స్వాగతిస్తాం. ఎవరు వచ్చినా ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంది, వాళ్ళన్నీ గెలిచే అవకాశం ఉంటుంది కదా సార్? అన్నయ్య గారికి ఎక్కడి నుంచి వచ్చినాయండి ఓట్లు? ఇదే రాజశేఖర రెడ్డి గారు నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుచుకోవలేదా మన జగన్మోహన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మీ దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ 99.9% కాదు, 101% మొత్తం కూడాను కాంగ్రెస్ పార్టీదే. చూడకుండా జైలు పెట్టించారు మీరు, అదే అనుకుంటున్నారు అందరూ కూడా. అదే బాగా చిన్న పిల్లోడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ గొడ్డ ఎక్కడ దొరికిందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. కోడికత్తి కేసు గురించి మీరు మీ టీడీపీ కానీ లేకపోతే సారీ టీడీపీ సంబంధం లేదు, టీడీపీ ప్రతిపక్షాలు కానీ మాట్లాడుతున్నాయి. కోడికత్తికి సంబంధించి దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇప్పుడు దాకా కూడా ఆ కేసు ఇప్పుడు దాకా కోర్టులో తిరుగుతున్నది. ఇప్పుడు దాకా ఆయన నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా 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 అని చెప్పేది పెద్ద రాగాలు తీస్తాడు ఆయన. కానీ ఈ రోజు నా 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 అని చెప్పేసి మొత్తం ముస్లిం సమాజాన్ని, మొత్తం ఎస్సీ సమాజాన్ని, దళితుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగేశాడండి ఈ ముఖ్యమంత్రి గారు. మీరు చూడండి, మీరు ఎంత దారుణమైనటువంటి సంఘటన. ఆ వ్యక్తి ఎవరైతే ఆ కోడికత్తి సీను అని చెప్పేసి ఉన్నాడో అతను ఈ పని ఎందుకు చేశావయ్యా నువ్వు అంటే, ముఖ్యమంత్రిగా నేను చూడాలి ఆయన్ని కాబట్టి నేను ఆ పని చేశాను అని చెప్పి స్పష్టంగా దొరికిన లెటర్ లో రాస్తుంది. నేను 1కి 10 సార్లు నేను స్టెరిలైజ్ చేశాను ఆ కత్తిని. ఎందుకు? ఆయనకి గాయం జస్ట్ అలా గుర్చేసి ఆ సింపతిని గెయిన్ చేయాలి. లేదండి, చంద్రబాబు నాయుడు చేయించారు, ఓట్ల కోసం ఆయన చంపబోయింది. చేయించాడంటే కనుక అసలు ఎవడు చిన్నపిల్లడు కూడా నమ్మడండి. కోడికత్తి కాదు, ఆయన బ్లేడ్ కూడా పట్టుకోమని చెప్పాడు. ఆయన అలా ఉంటే ఇంకా వేరే రకంగా ఉండేది అసలు. ఆయన అలాంటి నాయకుడు ఆయన కాదు. సో అందులో అసలు అది రూడ్ ఎన్ఐఏ కూడాను దానిపై క్లీన్ చీట్ ఇచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి అసలు ఇందులో ఇది సంబంధం. ఈ రోజు ఆ కోడికత్తి సీను అనే అతను 5 సంవత్సరాలండి. అతను నిజంగా తప్పు చేశాడన్నా కానీ అతను, నాకు తెలిసి అతనికి శిక్ష 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. అంతేగాని 5 సంవత్సరాల నుంచి అతను లోపలే మగ్గుతున్నాడు. ఎంత దారుణం చూడండి. అదే విధంగా ఈ రోజు దళితుల్లో ఎవరైతే మర్డర్ చేసి డోర్ డెలివరీ చేశాడో ఎమ్మెల్సీ, ఈ రోజు మీరు అతన్ని పక్కన పెట్టుకుంటారు. అనంతబాబు ఎమ్మెల్సీ, ఎంత దారుణం చూడండి అసలు. అసలు దీనికి ఎక్కడైనా కానీ మనం నవ్వుతో నా భవిష్యత్తు అండి, ఇటువంటి సంఘటన మనకి ఎక్కడ కూడా కనిపించవు అన్నమాట. అంత దారుణమైనటువంటి సంఘటన. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగాడని చెప్పేసి ఒక చిన్న బాలుడు, 10 సంవత్సరాల పిల్లోడు వాళ్ళ సిస్టర్ని ఏడిపిస్తున్నారు అని చెప్పేసి అతను వాళ్ళని వారిస్తే కాల్చి చంపేస్తారు. ఎక్కడికి వెళ్తుంది? రాష్ట్రంలో ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో లా అండ్ ఆర్డర్ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. సార్ మీరు ప్రతి ఏజ్ జరిగినా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ముడి పెడతారు. మళ్ళీ దేనికి ముడి పెట్టాలి చెప్పండి నాకు. ఒకటి జరుగుతున్నప్పుడు ఏదైనా ఒక ఇష్యూ జరుగుతూనే ఉంటాయి. మిగతా గవర్నమెంట్ లో జరగలేదా? మిగతా వాళ్ళకి ఇప్పుడు దాకా జరిగినప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని, ఇప్పుడు మీకు గతంలో ఒక మైనారిటీ బాలికపై అత్యాచారం జరిగితే ఏ రకంగా అయితే ఇమీడియట్ గా దిగాడు, రణంలోకి దిగాడు. దాని తర్వాత వచ్చి అక్కడ పరామర్శించాడు, నేనున్నాను అని చెప్పేసి భరోసా కల్పించిన నాయకుడు. దాని తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా వాళ్ళని పిలిపించుకొని ఆ బాబా యొక్క భవిష్యత్తుని పూర్తిగా
భరోసాని కల్పిస్తూ ఒక ఏదైతే ప్రభుత్వం నుంచి చేయాల్సినటువంటి ఇది ఉందో మొత్తం కూడా చేశాడు. దాని తర్వాత ఇతని కోసం గాలింపు చర్యలు చేపడితే విత్ ఇన్ 24-36 అవర్స్ లో నేను ఎక్కడ పట్టుబడతానో అన్న దీంట్లో వాడు వెళ్ళేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకా దీనికన్నా ఇంకేం కోరుకుంటామండి? తప్పులు ఎక్కడైనా జరుగుతాయి, ప్రభుత్వం బాధ్యత అని చెప్పేసి నేను చెప్పను. కానీ ప్రభుత్వం ఇటువంటి అంశాలు జరిగినప్పుడు ఏ రకంగా రెసిపికేట్ అవ్వాలి, ఏ రకంగా రెస్పాండ్ అవ్వాలి, ఆ రకంగా మీరు రెస్పాండ్ అవుతున్నారా? 151 మంది ఎమ్మెల్యేలు, 151 మంది ఎమ్మెల్యేలు నిన్నగాక మొన్న మనం చూసాం. డొక్కా మాని ఆయన ఈయననుకుంటాను మన ఇన్ఛార్జ్ గా తీసేశారు ఆయన అని చెప్పేసి, నాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి అడుగుతున్నాడని చెప్పడం కన్నా అడుక్కుంటున్నాడు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి అగ్రనాయకుడు. అంటే ఇంత దారుణంగా మీరు కనీసం మీరు అపాయింట్మెంట్ కూడా మీరు కేటాయించలేరు. మళ్ళీ మా 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 అని చెప్పేసి పెద్ద పెద్ద మాట్లాడారు. ఒకటి సార్, ఇల్లు బాగుంటే ఇంట్లో వాళ్ళు అందరూ బాగుంటారు. ఫస్ట్ ఇల్లు బాగు చేసుకుంటాము. మా ఇంట్లో రకరకాల సమస్యలు ఉంటాయి. మా కుటుంబంలో ఒకరిని తీసేస్తాం, ఒకరిని తీసుకొస్తాం, మీకేం సంబంధం? మా ఇల్లు మేము బాగు చేసుకుంటాం. ఫస్ట్ ఇల్లు బాగుంటే ఏమైనా చేస్తామన్నారు. వాళ్ళు ఇల్లు బాగు చేసుకునే పనులు ఉన్నారు సార్. పునాదులు కదిలిపోయి ఇల్లు బాగు చేసుకుంటే ఏం లాభం? అంటే మీరు పూజ చేసి మళ్ళీ కొత్తగా కట్టుకోవాలి పునాదుల దగ్గర నుంచి. పునాదులు పాడిపోయింది, ఇక్కడ రస్ట్ పట్టేసింది. సార్ మీరు హైదరాబాద్ తీసుకుంటే తీసుకెళ్లి 70% డబ్బులని హైదరాబాద్ లో పెట్టి ఒకే చోట పెట్టారు అని అంటారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు కట్టి సస్యశ్యామలంగా కియా ఎక్కడ వచ్చిందండి? కియా ఎక్కడ వచ్చింది? అనంతపూర్ లో వచ్చింది. మళ్ళీ కియా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాల్సింది కదండి. ఎక్కడ? అమరావతి పెట్టాల్సింది కదా. ఇది తప్పుడు మాట్లాడండి. యాక్చువల్గా ఏంటంటే మీరు చూసుకుంటే కనుక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగింది. అటు వైజాగ్ కానివ్వండి, ఇటు మీకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, అటు తిరుపతి కానివ్వండి, ప్రతి చోట కూడాను అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగి వచ్చినటువంటి నూతన కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ఆయా ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. బట్ అమరావతి యాజ్ ఎ రాజధానిగా దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈరోజు 5 కోట్ల మంది ప్రజల యొక్క రాజధాని ఏది అంటే దానికి సమాధానం ఏంటి మీరు చెప్పండి నాకు. మీరు సార్ ఒకటి సార్, ఉత్తరాంధ్ర ప్రజల వాళ్ళ యొక్క ఆకాంక్షల్ని వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షల్ని మీరు తొంగలు తొక్కుతున్నారు. వైజాగ్ని తీసుకెళ్లి అక్కడ మీకు రాజధానిగా పెడితే మీరందరూ దాన్ని అకౌంట్ చేస్తున్నారు. మీరందరూ చంద్రబాబు నాయుడు ట్రాక్ లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు కదా. కరెక్ట్ కదా కదా. మరి అలాంటప్పుడు మీరు గత ప్రభుత్వ హయాంలో యాజ్ ఏ అపోజిషన్ లీడర్ గా నేను వెల్కమ్ చేస్తున్నాను. ఇంతేకాదు ఇంతకన్నా ఎక్కువ భూమి మీరు ల్యాండ్ పూలింగ్ లో తీసుకోవాలి అని చెప్పేసి మీరు అప్పుడు ఏం ఆలోచించి మీరు మాట్లాడారు? ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీరు ప్రభుత్వంలో మీరు 2019 ఎన్నికలకి వెళ్లే ముందు అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పేసి మీరు నమ్మవలికి మీరు ఎన్నికలకి వెళ్ళారు. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? అదే మాట మీరు అప్పుడు చెప్పాల్సింది. రాజధాని కట్టుకోమన్నారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమలేదు కదా. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోమని లేదండి. ఇవాళ ఏం చేస్తున్నారండి? ఇవాళ సరే అప్పుడు కాసేపటికి నేనైతే తెలుగుదేశం పార్టీని ఆ విషయంలో నేను వెనకేసుకుని రాను. ఎందుకంటే అంత డీప్ కట్ నాలెడ్జ్ అయినప్పుడు నేను దానిపై నేను మాట్లాడను. సరే అప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందా లేదా అది తీసి పక్కన పెట్టండి. ఇవాళ ఏం జరుగుతుంది? ఇవాళ ఎక్కడైనా ల్యాండ్ ఖాళీగా ఉందా? ఇవాళ ఎక్కడైనా కానీ ఒక చిన్న భూతగాదాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి. వాళ్ళు తప్పు చేశారు, మేము కూడా తప్పు చేస్తాం. నేను అదే నేను చెప్పానండి. నేను అక్కడ ఏం జరిగింది అనేది నాకు తెలియదు అని చెప్పి నేను ఒమిట్ చేసి స్కిప్ అయ్యి ముందుకు వచ్చాను. అది తప్పు చేస్తే వీళ్ళు కూడా తప్పు చేస్తే 100% కాదు. వాళ్ళు తప్పు చేస్తుంటే 100% అది కూడా తప్పే అవుతుంది, డౌట్ లేదు. బట్ ఇవాళ ఏం జరుగుతుంది? వాళ్ళు ఎక్కడైనా కానీ ప్రైవేట్ ల్యాండ్స్ కూడా మీరు ఖాళీగా వదలట్లేదే. వైజాగ్ ఏం చేశారు మీరు? వైజాగ్ లో ప్రజల యొక్క ఆకాంక్ష అంటారు. వైజాగ్ వెళ్ళి మీరు గ్రౌండ్ లెవెల్లోకి దిగి మీరు అక్కడ అడగండి వైజాగ్ ప్రజలు ఏం కోరుకుంటారో. ప్రశాంతంగా ఉన్నటువంటి వైజాగ్ నగరాన్ని ఈరోజు ఒక ఫ్యాషనిస్టులు అందరూ కూడా ఇక్కడ దిగిపోయి మొత్తం కూడాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఒక జనరల్ టాక్ అనేది వైజాగ్ లో నెలకొల్పడం జరిగింది. ఈరోజు ఎవరిని పిచ్చోడిని చేస్తారు మీరు? ఈరోజు రాష్ట్రం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క చాలా క్వాలిటీ టైం ని వేస్ట్ చేసేసారు. ఏది రాజధాని ఏది ఎందుకని చెప్పేసి రాజధాని నిర్మాణం జరగకుండా దానికి అడ్డు తగిలి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పనులు చూస్తుంటే ఎవరు ఊరుకుంటారు చెప్పండి? ప్రభుత్వాల పని పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆర్థికంగా ఆదుకొని వాళ్ళని ఒక స్టెప్ పైకి తీసుకురావాలి. మీ దగ్గర లక్షలు ఉండొచ్చు, రాజకీయ నాయకుల దగ్గర కోట్లు ఉంటాయి, వాళ్ళు ఎలాగో బ్రతికేస్తారు. వాళ్ళ ధ్యేయం ఏదైతే ఉంది అట్టడుగు ఉన్న ప్రజలకి వాళ్ళు సాయం చేయాలి. అమ్మఒడి అవ్వచ్చు, మిగతా పథకాలు అవ్వచ్చు, వీళ్ళందరినీ పైకి తీసుకొస్తానికి జగన్మోహన్ రెడ్డి ముందుకు వచ్చాడు మీ బిడ్డగా అని చెప్తున్నాడు.
కరెక్ట్ కదా? పేదవాళ్ళని ఆదుకుంటే మీకు ఏమైనా ప్రాబ్లమా? 10,000 రూపాయలు మీరు వాహన మిత్ర అని చెప్పేసి ఆటో ఆయిల్కి 10,000 రూపాయలు ఇచ్చి బ్యాక్ డోర్ నుంచి 40,000 రూపాయలు అతనికి తెలియకుండా అతని జేబులో నుంచి లాగేయడం అతన్ని అభివృద్ధి వైపు తీసుకుని రావడం కాదండి. ఇది కాదు. అతన్ని మీరు ఫ్రీబీస్ మీరు ఎంత ఇచ్చినా కానీ అనవసరం. మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అభివృద్ధి, దాని తర్వాత సంక్షేమం. ఈ రెండు చక్రాల మీద ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే మీకు రాష్ట్రం అభివృద్ధి దిశకు పయనిస్తుంది. మీరు కేవలం మీరు డంప్ చేస్తూ పోతే ఎన్ని రోజులు అని చెప్పేసి కూర్చోబెట్టి మీరు తినిపిస్తారండి? ఇది పాసిబుల్? ఒక చక్రం మీది ఏమంటారు అభివృద్ధి దిశకు వెళ్తే ఇంకో చక్రం సంక్షేమానికి పనిచేయాలి. అంతేగాని మీరు అసలు సంక్షేమం అనేది ఏం చేయకుండా ఆ సంక్షేమం అనేది చేస్తూ పోయి అభివృద్ధి అనేది మొత్తం తీసుకుని పక్కన పెట్టేస్తే ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. అది ఓకే సార్. అంటే వాళ్ళు చెప్తున్నారు వై నాట్ 175. ఇప్పుడు ఎవరైతే మిగతా వాళ్ళని అభ్యర్థులందరూ మార్చేశారు, ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త టీం వస్తుంది, మరొకసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు. డెఫినెట్లీ ఇప్పుడు దాకా ఏదైతే పేదలు ఆదుకున్న పేదలు ఎవరినైతే ఆదుకున్నారో వాళ్ళే మాకు అండగా ఉంటారన్నారు. లాస్ట్గా ఫైనల్గా పేదవాళ్ళు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరికి మద్దతుగా ఉండబోతున్నారు? మీ ప్రెడిక్షన్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టంగా ఈ రోజు వాళ్ళకి ఒక స్పష్టత అనేది వచ్చిందండి. ఆ స్పష్టత ఏమిటంటే పార్టీ వైజ్ గా కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి, అభివృద్ధి దిశకు పయనించాలి. దానికి అవకాశాలు, దానికి కావలసినటువంటి ఏదైతే ముడి పదార్థాలు, ముడి సరుకు ఏదైతే ఉందో అవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గర కోస్టల్ క్యారిడార్ చాలా పెద్దది. మరి కానీ దాన్ని కరెక్ట్ గా డెవలప్ చేసేవాళ్ళు నాయకుడు కావాలి. అవన్నీ కాకుండా మీరు ఈ రోజు మనం కేవలం దాచుకో అన్నట్టుగా పనిచేస్తే కనుక అది కుదరదు అని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో మీరు ఉపాధి, దాని తర్వాత మీరు ఉద్యోగం క్యాలెండర్ అన్నారు, దాని తర్వాత మీరు 8 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తారన్నారు, డిఎస్సి అన్నారు, దాని తర్వాత ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో వాళ్ళ గురించి, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడారు. ఏది ఒక్క మాట కూడా మీరు నెరవేర్చకుండా మీరు జస్ట్ కేవలం ఏంటంటే 300 యూనిట్లు, దాని తర్వాత అనేకమైనటువంటి ఆప్షన్స్ పెట్టి ఈ వస్తున్నటువంటి పథకాలని కూడాను కట్ చేసేసి మీరు ఏదైతే ముందుకు కొనసాగుతున్నారో ఇది ఎక్కడో రోజుల్లో కూడాను ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఫ్రీ బీస్ అన్నారు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ లో గెలిస్తే ఆయన పెట్టిన దాంట్లో ఎన్ని ఫ్రీ బీస్ ఉన్నాయి సార్? P3 అనేది ఒకటి చెప్తున్నాడు. P3 అన్నారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నాడు ఆయన. దానికి అర్థం ఏంటంటే ఆయన దాని ద్వారా ఏంటంటే కొత్తగా నూతనంగా వచ్చేటటువంటి పెట్టుబడులని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలను మర్జ్ చేసి నూతనంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఉందో దాన్ని బలోపేతం చేసి తద్వారా వచ్చినటువంటి ఏదైతే అంటారు ఆర్థిక ఫలాలు ఉన్నాయో వాటి ద్వారా ఏమో మీరు ఈ సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తారు. కళ్ళ ముందు కనిపిస్తుంది. అది ఆల్రెడీ చేసి చూపించిన నాయకుడు అండి. ఈ ప్రభుత్వానికి ముందు ఎవరు సార్? ఏ ప్రభుత్వం అండి? చంద్రబాబు నాయుడు. అప్పుడు ఎందుకు చేయలేకపోయింది? 100% దానికి ఇప్పుడు మీకు కియా ఎలా వచ్చిందండి? కియా వస్తేనే కదా ఉద్యోగాలు వచ్చినాయి. కియా అనేది కనిపిస్తుంది కదా. అలాగే మీకు మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి అనేకమైనటువంటి తీసుకొచ్చాడు. ఇంకో 5 సంవత్సరాలు కనుక ఇచ్చుంటే బాగుండేది. బట్ ఎనీహౌ ఏదైతే ఆయన చేసింది చెప్పుకోలేకపోయాడో, లేకపోతే ప్రజలు ఎక్కువగా ఒక ఛాన్స్ అంటున్నారు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అది అలా జరిగి ఉంది ఉండవచ్చు. 2024 ఎలక్షన్స్ లో చాలా మంది మైనారిటీ ఓటర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఒక నాయకుని ఎన్నుకోబోతున్నారు. యాజ్ ఏ మైనారిటీ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా ముస్లిం సమాజానికి మీరేం చెప్పబోతున్నారు? ఇంతకు ముందు గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఏదైతే దుల్హన్ పథకం కానివ్వండి, 48,686 మందికి ఇచ్చినటువంటి దుల్హన్ పథకం కానివ్వండి, అదేవిధంగా విదేశీ విద్యా పథకం కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి సబ్సిడీ రుణాలు కానివ్వండి, లేకపోతే ఏదైతే స్వయం ఉపాధి కోసం ఇచ్చినటువంటి సివింగ్ మిషన్స్ కానివ్వండి, లేకపోతే ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీల కోసం ఇచ్చినటువంటి ఏదైతే వక్ఫ్ స్థలాల్లో డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఫండ్స్ కానివ్వండి, లేకపోతే షాదీఖానాల నిర్మాణం కొరకు కానివ్వండి, లేకపోతే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కానివ్వండి, లేకపోతే జీవో నంబర్ 18 కోసం కానివ్వండి, ఇవన్నీ కూడా తిరిగి మనం సాధించుకోవాలంటే కనుక
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇవన్నీ కూడాను ప్రత్యేకంగా మైనార్టీల కోసం ఖర్చు పెట్టేటటువంటివి ఇవన్నీ కూడా. అంతేందుకు పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో మీకు విదేశీ విద్యా పథకం కింద మీకు 20 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఓకే, ఇక్కడ వచ్చేసి మన అక్కడేనేమో మీకు షాదీ తోఫా కింద 1 లక్ష రూపాయలు ఇస్తారు. ఇక్కడ లేదండి, ఇక్కడ ఏం కొత్తగానే లేవు. ఇక్కడ ఇస్తుంది ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఇచ్చేది ఏదైతే నవరత్నాలు ఉన్నాయో ఆ నవరత్నాలను మాత్రమే మీరు ఇస్తున్నారు. చూద్దాం 2024 ఎలక్షన్స్ లో ఎవరు గెలబోతున్నారు, రాష్ట్రం గెలబోతుందా, వ్యక్తులు గెలబోతున్నారని చూద్దాం. రాష్ట్రం గెలవబోతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫారూక్ షుబ్లీ గారు. మీరు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీరు మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.